ఎవరు పెళ్లి చేసుకోవడానికి అర్హులు. ఇది తెలుసుకోకుండానే ఇలా మనందరం చాలా మంది పెళ్లి చేసుకున్నాం. ఎవరికి పిల్లలు కనే అర్హులు, ఎవరికి గురువుగా ఉండే అర్హత ఉంటుంది, ఎవరికి కుల దైవముగా ఉండే అర్హత ఉంటుంది, మనం ఏం చేయాలి, మన పరిస్థితి ఏంటి, కొన్ని విషయాలు మనం ఈరోజు ముఖ్యంగా ఇందులో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. దానికంటే ముందుగా కొన్ని విషయాలు తెలుసుకొని మనం ఆఫ్లో అక్కడికి వచ్చేద్దాం. ఒక తల్లిదండ్రులుగా ఉండే అర్హత ఉండాలంటే కొన్ని చేయాలి ఖచ్చితంగా. లేకపోతే అసలు పెళ్లి చేసుకునే అర్హత మనకి లేదు. గురువు అని చెప్పుకోవడానికి ఫ్యాషన్ రోజు. గురువు అని చెప్పుకోవడానికి కూడా ఫ్యాషన్. నా గురువు ఉన్నాడని చెప్పుకోవడం కూడా ఫ్యాషన్. మరి గురువు అంటే ఎవరు? గురువు ఎలా ఉండాలి, మరి శిష్యుడు ఎలా ఉండాలి, ఇవన్నీ మనం ఈరోజు తెలుసుకుందాం. ఇది యాక్చువల్గా మనకి భాగవతంలో వృషభదేవుడు సాక్షాత్ భగవంతుడి యొక్క అవతారం. యాక్చువల్ వృషభదేవుడు అని కొత్త వాళ్ళు వినకపోవచ్చు ఆ పేరు. భగవంతుడి యొక్క అవతారం. భగవంతుడి అవతారం అయినప్పటికీ ఎలా ఉండేవాడో తెలుసా? ఆయనకి 100 మంది పుత్రులు, ముక్కలు కాదు కొడుకు. 100 మంది పుత్రులు ఎడగన్నారు. అట్లా కట్టడం ఈజీనేనా? ఎట్లాగన్నారు? మనలాగే బొజ్జల నుంచి కనలే. స్వామికి కావాలంటే 100 కాదు కోట్ల మంది అయినా వచ్చేస్తారు. బొజ్జలు అవసరంలే, గర్భాలు అవసరంలే, మనస్సు నుంచే, హృదయం నుంచే ఆవిర్భవిస్తారు 100 మంది పుత్రులు కూడా. సో వాళ్ళకి ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానము ఇచ్చే వరుస క్రమంలో విషయం చెప్తా. మనకు ఆధ్యాత్మిక జ్ఞానము, భక్తి అంటే మనకి ఏం తెలుసు? మనము ఎవరైనా చెప్తారా భక్తి అంటే అని? చెప్పండి పిల్లలు, చూద్దాం ఎంతమంది చెప్తారు. మీరు కూడా అట్లా ప్రేయర్స్ చెప్పాలంటే భువనగిరికి మా ఇంటికి షిఫ్ట్ అయిపోండి. మా ఇంటి పక్కన టెంపుల్ పక్కన ఇక్కడ కొంతమంది చెప్తుంటే మీరు ఇలా చూస్తున్నారు కదా అటు. మీరు కూడా అలా చెప్పాలంటే ఏం చేయాలి? మా దగ్గరికి షిఫ్ట్ అయిపోండి. మీ అమ్మ నాన్న తీసుకొని వచ్చేసి కత్వం మీకు ఫుల్ శ్లోకాలు వచ్చేస్తాయి మంచిగా. చెప్పేసేయండి, తీసుకొని వచ్చేయండి, ఖాళీ చేయించేయండి సమ్మర్లో. భక్తి అంటే ఏంటి? ఎవరు చెప్తారు? కొత్త వాళ్ళు చెప్తారా? ఎవరైనా కొత్త వాళ్ళు చూడండి. అందరు భక్తులేగా అందరు ఇక్కడ గుడికి వెళ్ళే వాళ్ళేనా? ఎవరు మరి? ఒక్కరు కూడా చెప్పరా భక్తి అంటే? ఒక్కరన్నా తెలియనా? చూసారా, గుడికి వెళ్తాం, కొబ్బరికాయ కొడతాం, అర్చన చేపిస్తాం, ప్రదక్షిణ చేస్తాం, నేను హనుమంతుని భక్తుని చెప్తాం, శివ భక్తుని చెప్తాం. భక్తి అంటే ఏంటంటే ఒకరు కూడా చెప్పట్లే. మీ దేవుడుకు బాధపడతాడు. అరే నేను నా భక్తుడు అని చెప్పుకుంటావు, నువ్వు భక్తి అంటే చెప్పలేవు, నువ్వు నాకేం భక్తి చేస్తున్నావుమా అంటాడు మిమ్మల్ని. తెలియదా? చెప్పాలంటే భయమా? అరే ఏం చెప్తామని తప్పే. ఒక్క అడుగు పెరిగింది. భక్తి అంటే ఫస్ట్ ప్రేమ. ప్రేమ ఒక అడుగు వచ్చింది, ఇంకొక అడుగు ముందుకు పోవాలి. ప్రేమ ఉందంటే ప్రేమ అంటే ప్రేమ ఉందని ఎలా తెలవాలి? ప్రేమ ఉందని తెలవాలి. అక్కడ చెప్తున్నారు ప్రేమ ఉందని ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మీ ఎవరన్నా ఇష్టం ఉన్నది అనుకోండి, మీకు తెలిసిన వాళ్ళు, చుట్టాలో, ఫ్రెండ్స్ వస్తున్నారు, వాళ్ళంటే మీకు ఇష్టం. ఇంటికి వచ్చినాక అలా కూర్చోబెట్టి, అసలు కూర్చో అన్నామో లేదు, కూర్చోబెట్టి అలాగే మాట్లాడుకుంటూ ఉంటే ప్రేమ ఉన్నట్ట. ఏం చేయాలి? కొంచెం చాయ్ పానీ ఏదో ఇచ్చి, భోజనం పెట్టి, అన్ని ఏర్పాటు చేసి, ముందు ఫస్ట్ కూర్చోబెట్టి నీళ్ళు ఇచ్చి ప్రేమగా కూర్చోబెట్టి మాట్లాడుతూ ప్రేమగా కొంచెం భోజనము ఏదో పెట్టాలి కదా. పెట్టకుండా నువ్వంటే నాకు ఇష్టం, ఐ లవ్ యూ అంటే నిజంగా ప్రేమనేనా? నమ్ముతారా దాన్ని? ఆ ప్రేమని కాదు కదా. ఈరోజు ప్రేమ అసలు భక్తి అంటే మనకి బయట జనాలు కానీ ఎక్కువగా మనకు చదవనప్పుడు మనకు అర్థమైంది ఏంటి అంటే, నాకేంటి, నీ దగ్గరకు వస్తున్నా నాకేంటి, నీ కొబ్బరికాయ కొడుతున్నా నాకేంటి, ఏమి ఇస్తావు, లాభం. వ్యాపారం చేస్తున్నాం. ఇలా వ్యాపారం చేస్తూ మనం ఏమనుకుంటున్నాం? బయట భక్తి అనుకుంటున్నాం. వ్యాపారం అంటే ఏమేం వ్యాపారం చేస్తాం చెప్పండి? మీరు అందరూ చేసే ఉంటారు కదా వ్యాపారం. చేయలేదా దేవుడితో ఒక్కరు కూడా? ఏమేమి వ్యాపారం చేశారు చెప్పండి ఒకరు? నాకు బిడ్డ కావాలి, అల్లుడు కావాలి, కొడుకు కావాలి, లాటరీ కావాలి, ఇంకా ఉన్నాయి కదా, ఉద్యోగం కావాలి, అమెరికా వీసా కావాలి, చదువులో పాస్ కావాలి. ఇవన్నీ వాస్తవానికి అయితే వ్యాపారాలే. వ్యాపారమైనా కాదా? నువ్వు ఇది చేస్తే నీకు 11 రూపాయలు ఉండిలేస్తా. మన గవర్నమెంట్ ఆఫీసర్కి 11 లక్షలు ఇచ్చిన ఉద్యోగం వస్తుంది, అది ఆయనకు మాత్రం 11 రూపాయలే.
ఆయన గవర్నమెంట్ జాబ్ ఇప్పియాలి, అది మన లంచం. పెద్ద లంచాలు ఉంటాయి మనది కదా, లంచమే కదా, వ్యాపారమే కదా అది. ఈరోజు గుళ్ళల్లో దీన్ని బట్టి చూస్తే మీకు కళ్ళల్లో కనబడేది ఎక్కడ గుడి అయినా అందులోకి వచ్చే వాళ్ళకి వీళ్ళకి మధ్యలో ఇక పూజారీలు అంటే కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, కొంతమంది గురించి చెప్పనవసరం లేదు. కానుకేస్తే మీ నెత్తిన షటకోపం పెడతాడు, లేకుంటే పెట్టడు. మీరు 100 రూపాయలు పెడితే కొంచెం షటకోపం గట్టిగా ఒత్తుతాడు, పెట్టకపోతే వస్తాడు, ఇట్లా అంటాడు, లేకుంటే పోతాడు. ఇట్లా రకరకాలుగా ఉన్నారు, మంచి వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకి నమస్కారం కదా. మరి దీన్ని బట్టి చూస్తే అంటే ఆయన వ్యాపారం ఆయనది, ఈయన వ్యాపారం ఇవాళ గుళ్ళు మొత్తం దీని ప్రకారం చూస్తే దేనికి ఎందుకు వస్తాయి? వ్యాపారమే. ఎంతమంది అయ్యా నేను ప్రేమిస్తున్నాను, నేను నీకు సేవ చేయడానికి వచ్చాను, నేనేం చేయాలి మీకోసం, మీకు ఏమి ఇష్టము, మీరు ఎలా ఉంటే మీరు ఇష్టపడతారు, నాకు అది తెలియజేయండి, ఎట్లనే తెలుసుకునే అవకాశాన్ని ఇవ్వమండి అని అడిగిన వాడు ఎప్పుడైనా ఉంటాడా? ఒక్కలు కూడా ఉండదు. మనకు ఒక వ్యక్తి ఇష్టం అంటే మన దగ్గరికి వచ్చేటప్పుడు అతనికి ఏమి ఇష్టమో తెలుసుకొని అతనికి కావలసిన వంటలు చేస్తామా లేదా? అప్పుడప్పుడు అరే ఈయనకి దోషాలు ఇష్టం, ఈయనకి అది ఇష్టం అని కొన్ని చేస్తాం కదా. మీకు అందరికీ అయింది అనుభవం ఎప్పుడైనా? ఆ ఇష్టం కూడా ఆయనకి వాళ్ళ కాడ డబ్బులు కోటీశ్వర్లను అయి ఉండాలి, ఇంకేదన్నా కారణం అయి ఉండాలి, అది వేరే అనుకోండి. ఇష్టం ఉంటే అవి చేసేస్తాం కదా. సో కాబట్టి భక్తి అంటే ఏంటి? ఫస్ట్ ప్రేమ. ఏంటి? ప్రేమ. మా అమ్మాయి మా ఇష్టం అని మీ డాడీ అని చెప్పి మీ మమ్మీ అనకుండా ఏమి తినడానికి మంచిగా ఇప్పియకపోతే ఏమైనా లాభమా? ఏం లేదు. ప్రేమ ఏది డాడీ, నువ్వు ప్రేమ ఇష్టం అంటున్నావు, నాకు కావాల్సింది ఇప్పియవు అని అంటావు. మరి ప్రేమ 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 ఉన్నది అని ఎలా తెలవాలి? ఇప్పుడే చెప్పింది, ఎలా తెలవాలి ప్రేమ అంటే ఏంటి? సేవ. అది రావాలి. ఇప్పటి నుంచి ప్రశ్న అడుగుతూనే ఉంటా, మిమ్మల్ని నిద్రపోనియను, ఓకేనా? మిమ్మల్ని నిద్రపోవడానికి లేదు, అందరినీ కదిలిస్తానే ఉంటా. ప్రేమ అంటే ఏంది? సేవ. మరి ఈ విషయం తెలిసింది అంటే దేనివల్ల తెలిసింది? వినడం వల్ల తెలిసిందా, పోయి గంట కొట్టడం వల్ల తెలిసిందా? కాబట్టి భక్తిలో ముఖ్యమైన పార్ట్ ఏంటి? వినడం. గంట కొట్టడం కాదు, అర్చన చేయడం కాదు, అది ముఖ్యమే కానీ ప్రైమరీ కాదు. ఫస్ట్లో భక్తిలో ముఖ్యమైనది ఏంటో తెలుసా? ఏంటి? ఇప్పుడేగా చెప్పింది, కొత్త జరగట్లే, పాత దాంట్లోనే పడుగుతా. ఏంటి? శ్రవణం. అన్నిటికంటే ముఖ్యం శ్రవణం. ఎవరి గురించి? భగవంతుడి గురించి. భగవంతుడి గురించి అంటే ఏంటి? భగవంతుడు ఏం చెప్పాడు, ఏం చేశాడు, మనల్ని ఎలా ఉండమని అన్నాడు, ఇది భగవంతుడు అంటే మెయిన్. భగవంతుడు ఏం చెప్పాడు, మనం ఎలా ఉంటే భగవంతుడికి ఇష్టము, అది తెలుసుకొని ఆయన ప్రకారం మనం ఉన్నట్లయితే మీరు ఒకవేళ గుడికి పోకుండా ఇంట్లో కూర్చున్న ఆయన దృష్టి మీ ఇంట్లోనే ఉంటుంది. పోవద్దని కాదు, కానీ ముఖ్యంగా ఇదండి మనం ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే భగవంతుడి గురించి తెలుసుకోవాలి, భగవంతుడు చెప్పిన విషయాలు ఏమిటో తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి ఇప్పుడు మీరు చెప్పాలి, చూద్దాం. తెలుసుకున్నాక ఏం చేయాలి? ఆచరించాలి. అయిపోయింది. అన్నిటికి ప్రేమనే. ఇక అట్లా ఆన్సర్ చెప్తే అన్ని ప్రశ్నలకు ప్రేమనే, సేవనే వచ్చేస్తుంది. ఆచరించాలి. ప్రేమ భక్తి ఓకే, వెరీ గుడ్, అయిపోయింది. ఆచరించాలి. ఇప్పుడు ఏదన్నా గులాబ్ జాములు తింటే షుగర్ పెరుగుతుందని తెలుసు, ఇప్పుడు తెలిసింది, ఏం చేయాలి ఇప్పుడు? ఆచరించాలి. ఆచరించకపోతే ఏమైనా లాభం ఉందా దానికి? వీలైనంత వరకు ఆచరిస్తే, కాబట్టి తెలుసుకోవాలి, వినాలి, వాటిని ఆచరిస్తూ వెళ్తే అప్పుడు మనం భగవంతుని యొక్క భక్తిలో మనం కొంత ప్రారంభమవుతాం. ఓకే, భగవంతుని యొక్క వ్యాపారంలో ఏమేమి ఉన్నాయనుకున్నాం ఇందాక? డబ్బులు, ఉద్యోగాలు, ఇంకేమున్నాయి సూక్ష్మంగా? పేరు, ప్రతిష్ట, వాంఛ. ఈ మధ్యన గుళ్ళు ఎలా కడతారు? గుడి కట్టిర్రంటే పెద్ద ఫోటో, పెద్ద పెద్ద పేర్లు, గుడి కట్టిర్రంటే వాళ్ళ పేరు, ప్రతిష్ట కదా. మనకి వృషభదేవుడు చెప్తున్నారు దీన్ని ఫస్ట్. వశమున లౌకికుడు నిజ లాభమును ఏమాత్రము ఎరుగడు, కేవలం కామేచ్ఛచే బంధించబడి ఉండి అతడు తత్ప్రయోజనార్థమే యోచనము కావించుచుండును. క్షణిక సుఖము కొరకు అతడు పరస్పరమైన వైరభావాన్ని కలవాడగుచు ఆ స్వభావము వలన దుఃఖ సాగరమున మునుగును. కాని అలాంటి మూఢుడు ఆ విషయమును ఎరగజాలడు. ఇది మనం తెలుసుకుంటే ఈరోజు అయిపోతుంది. తర్వాత గురురసస్యాత్,
తమను ఆశ్రయించిన వారలను జన్మ మృత్యు పదము నుండి ఉద్ధరింపజాలని వారు గురువు కాని, తండ్రి కాని, భర్త కాని, తల్లి కాని ఆరాధ్య దైవము అనే స్థానాన్ని గ్రహించరాదు. ఓకే, సో అజ్ఞానవశమున లౌకికుడు నిజలాభమును ఎరుగడు. ఓకే, అజ్ఞానవశమున, అజ్ఞానం అంటే ఏమీ తెలియకపోవడం. మనకి భగవంతుడి గురించి తెలియదు, భగవంతుడి గురించి ఏమీ తెలియకపోవడం అజ్ఞానమే. తెలిసి కూడా కొంత కొద్దిగా అర్థమయ్యి కూడా ఇంకా లౌకిక ప్రపంచంలో కొట్టాడుతూ ఉండడం ఇంకా పెద్ద అజ్ఞానము, మూర్ఖత్వం అవుతుంది. సో ఈ ముఖ్యంగా జ్ఞానము అంటే ముఖ్యంగా రెండు అంశాలు, ఒకటి భౌతికము, రెండు ఆధ్యాత్మికం. భౌతికం అంటే ఏంటో తెలుసా? జ్ఞానం ఎన్ని రకాలు ఉంది? జ్ఞానం ఎన్ని రకాలు ఉంది? జ్ఞానము రెండు రకాలు, ఆధ్యాత్మిక జ్ఞానము, భౌతిక జ్ఞానము. భౌతిక జ్ఞానం అంటే దేని గురించి చెప్తుంది? మన ఈ స్కూళ్ళల్లో చెప్తున్నారు కదా, దాన్ని ఏమంటారు? భౌతిక జ్ఞానము. మీ స్కూళ్ళల్లో దేవుడి గురించి ఏమైనా చెప్తున్నారా? కాబట్టి అదంతా భౌతికం, అంటే మ్యాటర్. ఇది మ్యాటర్ అంటాం, అంటే పదార్థం. మీకు ఫిజిక్స్లు ఉన్నాయా? మీకు దాకా రాలేదు పాపం. ఇంకొక 2-3 ఏళ్ళు పడుతుంది ఫిజిక్స్ టచ్ చేయడానికి. అంటే మిమ్మల్ని అజ్ఞానులు చేయడానికి ఇంకొక 4 ఏళ్ళు పడుతుంది. ఇంకా పూర్తి అజ్ఞానులు చేయలే. మన స్కూళ్ళల్లో అజ్ఞానులు చేయడానికి ఇంకొక 8వ తరగతి దాకా రావాలి. స్టార్టింగ్లో బేసిక్ అజ్ఞానం నేర్పిస్తారు. హైయర్ ఎడ్యుకేషన్ 5 నుంచి 10 ఈజ్ ఏ సీనియర్ అజ్ఞాని. 10th తర్వాత ఇంకా డబుల్ సీనియర్ అజ్ఞాని. పిహెచ్డి కంప్లీట్లీ బ్లైండ్ అజ్ఞాని అనమాట మన స్కూల్ ఎడ్యుకేషన్. వాస్తవానికి అదే. ఇంకా మీరు ఇంకా బేసిక్ అజ్ఞానులు అంత కాదు. నేను ఆల్రెడీ చాలా ఎంత మూసుకుపోయిన అజ్ఞాని. నేను కూడా దాకా చదివి కళ్ళు మూసుకుపోతే ప్రభుపాద వచ్చి మళ్ళీ ఇలా కళ్ళు తెరిపిస్తే అమ్మటే అనుకొచ్చేసిన. అదంతా జ్ఞానము. కానీ మన స్కూళ్ళల్లో మన బయట నేర్పించే జ్ఞానం ఏంటంటే ఈ పదార్థం గురించే నేర్పిస్తారు. ఇదేంటి పదార్థము అంటే తెలుసా? మ్యాటర్ అంటే పదార్థము. అన్నము కూడా ఒక పదార్థం అంటాం. కొంచెం పిల్లలకి పాపం వీళ్ళకి ఇంకా టైం ఉంది పదార్థం అంటే తెలవాలంట. మెటీరియల్. ఇలా ఏమన్నా ప్రాణం ఉందా? ఇలా ప్రాణం ఉందా? లేదు. పదార్థం, ప్రాణము లేని విషయము గురించి చర్చించడమే మన ఈ స్కూళ్ళల్లో ఉన్న జ్ఞానం. అందులో ఉన్న ప్రాణం గురించి జ్ఞానం లేదు. అందులో ఉన్న ప్రాణానికి సంబంధించిన జ్ఞానాన్ని ఆధ్యాత్మిక జ్ఞానం అంటాడు. మళ్ళీ మన దరిద్రం ఏంటంటే డాక్టర్కి పోయినాక డాక్టరు ప్రాణాన్నే టెస్ట్ చేస్తాడు కదా. ఇక్కడనే కదా ప్రాణం ఈయనే ఉంటుంది. వాస్తవానికి ఆత్మ ఇక్కడే ఉంటుంది. ఇక్కడే టెస్ట్ చేస్తాడు. కానీ మ్యాటర్ అనుకుంటాడు. మన బాడీ అంతా మ్యాటర్, ఇక లోపల ఏమీ ఆత్మ లేదు అని చెప్తుంది మన సైన్స్. కాబట్టి అజ్ఞాన వశమున అంటే ఈ ఆధ్యాత్మిక జ్ఞాన లోపమే మొదటి ఫస్ట్ అజ్ఞానము. ఇప్పుడు మన సైన్స్ ఏం చెప్తుంది అంటే, మన సైన్సే మీరు కావాలంటే ChatGPT కూడా ప్రశ్న అడగండి, గూగుల్లో కూడా అడగండి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ హ్యూమన్ బాడీ, ప్రాపర్టీస్ ఆఫ్ ఏ కెమికల్స్. బాడీలో కెమికల్స్ ఉంటాయి కదా, కెమికల్స్ అన్నీ కోసి పడేసి పక్కన పెట్టి ఈ కెమికల్ H2O ఇంత, సల్ఫర్ ఇంత, ఇది ఇంత, ఇది ఇంత అని కిలో లెక్క డైవర్ట్ చేయండి మన సైన్స్ ప్రకారం. దాని యొక్క వాల్యూ ఎంత? సుమారు $10 చెప్తుంది. 100 రూపాయలు అనుకోండి. అప్పుడు వాల్యూ ఎప్పుడు ఒకటే మారుతుంటుంది కదా. 100 రూపాయలు వేసుకోండి, అది 1000 రూపాయలు వేసుకోండి. ఎగ్జాంపుల్గా తీసుకోండి. మాక్సిమం $1000. $10 అంటే $1000. మరి ఈ బాడీ వాల్యూ $1000. ఇప్పుడు ₹1,00,000 బుల్లెట్ మించి బాబు పడ్డాడు అనుకో. ఇప్పుడు ఈ బాడీ వాల్యూనేమో మన సైన్స్ ప్రకారం $1000. బుల్లెట్ ఏమో $1,00,000. ఇప్పుడు బుల్లెట్ తీయాలి ఫస్ట్, వాడిని తీయొద్దు. మన సైన్స్ ప్రకారము అరే వీడు $1000 బచ్చా, ఇదంతా కెమికల్స్ అయ్యి బాడీ అంతా ఏం లేదు కెమికల్స్, బుల్లెట్ $1,00,000 ముందు కాపాడాలి అనుకుంటారా? మరి సైన్స్ మరి అదే జ్ఞానం అని నేర్పించిన సైన్స్ ఈ బాడీలో ఉన్న కెమికల్ వాల్యూ 1000 అని చెప్తుందిగా. అక్కడే గుడ్డి వాళ్ళమైపోతున్నాం మనం. వాస్తవానికి వాల్యూ ఇట్లా ఒక శరీరాలు కనబడుతున్నాయంటే వాల్యూ దేనికి ఇస్తున్నామో తెలుసా? లోపల ఉన్న ఆత్మకి ఇస్తున్నాం. అర్థమైంది పాయింట్? ఎంతమందికి అయింది? ఆత్మకి ఇస్తున్నాం. లోపల ఆత్మ లేకుంటే మీ మమ్మీ మీ పక్కన కూర్చోబెట్టుకుంటుందా? ఏడుస్తారు కానీ కొంచెం అతుకోవాలంటే కష్టం, భయం వేస్తుంది. ఇంట్లో పిల్లలు కూడా భయపడతారు, దూరంగా ఉంటారు. బాడీ ఉందంటే కదలట్లేదు, ఏమవుతుందో అని భయం. పోయింది అంటే మనం ఎవరిని ప్రేమించాం?
ఆత్మని తెలియకుండా ఆత్మను ప్రేమించా, అజ్ఞానముతో ఆత్మను ప్రేమించా సూక్ష్మంగా. కానీ మనం శరీరాన్ని ప్రేమించాము అని అనుకుంటున్నాం. ఇది ఒరిజినల్ మ్యాటర్. వాస్తవానికి ప్రేమించింది ఆత్మని, అనుకున్నది శరీరాన్ని. మరి అదే ప్రేమ ఉంటే అదే బాడీ మాట్లాడట్లేడు అంతే. అదే ప్రేమగా ఎందుకు ఉంచుకోవచ్చు కదా ఇంట్లో. ఉంచుకోలేము. ఎందుకు? వెళ్ళిపోయాడు. పోయిందేంటి? ప్రాణం. ప్రాణం ఏదైతే ఉందో, కదిలింది ఏదైతే ఉందో, మాట్లాడిన వస్తువు అంటే ఆత్మ ఏదైతే ఉందో అది మాట్లాడింది. శరీరం మాట్లాడలే. కాబట్టి ఆ ఆత్మకు సంబంధించిన జ్ఞానమే ఆధ్యాత్మిక జ్ఞానము. ఈ జ్ఞానము మన స్కూళ్ళల్లో నుంచి మొత్తం ఏమీ లేకుండా చేసి మనల్ని అజ్ఞానుల్ని చేస్తున్నారు. ఈ యొక్క అజ్ఞానుల్ని అంటే మన స్కూల్లో అజ్ఞానమే నడిపిస్తుంది. మళ్ళీ వీడు మొత్తము ఈ స్కూల్ అయిపోయినాక, చదివినాక ఉద్యోగం చేసి ఆ డబ్బులను తీసుకొని బతకాలి, తప్పులేదు. మళ్ళీ ఆ డబ్బుల్ని కూడా ఆత్మ పోషణకు ఉపయోగపడుతుందా అంటే దేనికి పోషిస్తున్నా? శరీరానికి పోషిస్తున్నాం. శరీరానికి రకరకాలు నోట్లో మందు, చుక్క, మటను, చికెన్, ఇట్లా రకరకాలుగా శరీరానికి వస్తున్నాం. ఆత్మకి ఏమైనా పెడుతున్నామా? ఆత్మకు పెట్టాలంటే ఏం పెట్టాలి? ఆధ్యాత్మికం, భగవంతుడికి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి దేనికి ఆహారం? ఆత్మకి ఆహారం. భగవత్ సంబంధమైనవి కానివి మన శరీరం పోషణకు మాత్రమే, నాలుకను ఎంజాయ్ చేపియడం కోసం మాత్రమే బతుకుతున్నాము. దాని చుట్టే తిరిగే విషయాలన్నిటికీ సంబంధించిన జ్ఞానము దేనికి సంబంధించిన జ్ఞానం? భౌతికం. శరీర సంబంధమైనంత కూడా భౌతిక జ్ఞానం. ఇక్కడ అజ్ఞాన వశమున లౌకికుడు. మొదటిది అజ్ఞానం అంటే అర్థమైంది. అజ్ఞానం అంటే ఏంటి ఇప్పుడు చెప్పండి? ఆధ్యాత్మిక ఆత్మజ్ఞానము లేకపోవడం. ఆత్మజ్ఞానము లేకపోవడం అజ్ఞానం. దీన్ని బట్టి చూస్తే 99% పైన అజ్ఞానులే వెళ్తారు బయటికి వెళ్తే. మీరు ఏనిచ్చి ఎక్కడ శ్రీకాకుళం పోండి, ఎక్కడ జమ్మూ కాశ్మీర్ పోండి, భూప్రపంచంలో ఎటుపోయినా మొత్తం అజ్ఞానులే వెళ్తారు. మొత్తం శరీరం చుట్టే తిరుగుతుంది. లౌకికుడు. లౌకికుడు అంటే భౌతికం. వీడెంతసేపో నేను ఈ శరీరాన్ని అని అనుకునేవాడు. మీరు ఎంతమంది అనుకుంటున్నారు నేను శరీరాన్ని కాదు ఆత్మని అని? ఇప్పటికి నిజంగా అనుకున్న వాళ్ళు చెప్పండి. పాత వాళ్ళు అనుకుంటారు థియరిటికల్గానైనా నేను శరీరాన్ని అని అనుకుంటున్నా కదా రోజు. నేను ఈ శరీరాన్ని ఈ శరీరాన్ని పోషించాలి, ఇలా ఎంజాయ్ చేయాలి, ఈ శరీరానికి పౌడర్ వేయాలి, ఈ శరీరానికి మేకప్ వేయాలి, ఈ శరీరానికి అందమైన మెరిసే చమక్ బట్టలు వేయాలి, ఈ శరీరాన్ని 1 కోటి రూపాయల కారులో కూర్చోబెట్టాలి. ఆ పక్క శరీరము వావ్ భలే కూర్చుందే ఈ శరీరము కారులో, వీడికి ఈ శరీరం కాడ పైసలు బాగున్నాయే అని వాడు అనుకోవాలి. ఇదే ఈ శరీరంకు ఉన్న పని. ఎంతసేపు ఉన్న ఈ శరీరం చుట్టే తిరుగుతూ ఉంటుంది. అవునా కదా? ఆ పక్కింటి శరీరం మంచిది కాదు, ఈ పక్కింటి శరీరం మంచిది కాదు, ఈ శరీరం మంచిది, ఈ శరీరం మంచిది కాదు. ఇదే మన పని. మొత్తం శరీరం గురించే మనం మాట్లాడుతున్నాం వాస్తవం చెప్పాలంటే. ఆ శరీరం ఉండదు అని మనకు తెలుసు. ఇంకో 50 ఏళ్ళ తర్వాత ఉండదని తెలుసు. ఉండదని తెలిసినా దాని గురించే మనం ప్రాకులాడుతున్నాం, దాని చుట్టే తిరుగుతున్నాం. ఈ శరీరం ఉండదని తెలుసు, ఈ లిప్స్టిక్ పెట్టేసి ఈ పెదవుల కోసమే కష్టపడుతూ ఉంటాం. ఈ పెదవులు ఒక 50 సంవత్సరాల తర్వాత యాడ్ ఉంటాయి అని కళ్ళు మూసుకుంటే ఒళ్ళంతా చెమటలు వచ్చేస్తాయి ధ్యానంలో కూర్చుంటే. ఆ ఫోటో మీకు భగవంతుడు చూపించినట్టే ఇక్కడి నుంచి చెమటలు కారిపోతాయి. మనది మనం చూసుకుంటే. మన భవిష్యత్తు మనకు తెలియదు కాబట్టి హాయిగా మనం తింటున్నాం గొర్రెలాగా, కానీ మన భవిష్యత్ అంతా వేరే విధంగా ఉంటుంది. కాబట్టి లౌకికము అంటే ఎవరైతే కంప్లీట్గా శరీర మత్తులో ఉన్నారో, ఆత్మ అనే ఆత్మకు సంబంధించిన జ్ఞానం ఏమీ లేదో అలాంటి వాడిని లౌకికుడు అంటారు. కాబట్టి కంప్లీట్గా శరీరం కోసమే బతకకూడదు అంటే దీని అర్థం ఏంటి? మనం ఇక్కడ చెప్తున్నానంటే ఉద్యోగం చేయొద్దు, సంపాదించొద్దని కాదు. ఏం చేయాలి? సంపాదించాలి, శరీరాన్ని పోషించాలి, మరి కడుపులో కావలసిన అన్ని వేయాలి, తినాలి, అన్ని చేయాలి. ఆత్మను కూడా పట్టించుకో అని అర్థం. ఇప్పుడు రామచిలుకని పంజరంలో పడేసి ఓన్లీ రామచిలుక పైన పంజరానికి రంగులు వేస్తూ కూర్చొని రామచిలుకకి భోజనం పెట్టకపోతే ఏమవుతుంది? అది చచ్చిపోతుంది కదా. కాబట్టి ఏం చేయాలి? మీరు ఆ పంజరానికి కలర్స్ వేయడంతో పాటు ఆ రామచిలుకకి భోజనం కూడా పెడితే అప్పుడు ఆ పంజరానికి వాల్యూ.
అలాగే ఈ శరీరానికి ఆత్మకి రెండిటికి ఇవ్వాలి. లౌకికుడు, లౌకికుడు అంటే ఏంటి ఇప్పుడు చెప్పండి. మీరు చెప్పకపోతే 10 దాకా నేను కూర్చోబెడతా. ఎవరు లౌకికుడు అంటే ఎవరు? ఇక్కడ ఎవరు లేదు చెప్పలే, ఇక్కడ ఒకళ్ళే చెప్తున్నారు. ఇక్కడ రెగ్యులర్ క్లాస్ వాళ్ళు చెప్తున్నారు, కొత్త వాళ్ళు ఎవరు చెప్పట్లే. ఎవరు లౌకికుడు అంటే ఎవరు? ఆ? ఆ? ఇంత చూపెక్కలేదా? అమ్మా, నాకు అంటే నాకే టీచింగ్ స్కిల్స్ పెరగాలి, నాకే టీచింగ్ స్కిల్స్ పెరగాలి. మిమ్మల్ని లౌకికుడు మీ భాషలో చెప్పచ్చు. ఎవరు లౌకికుడు అంటే ఎవరు? ఒక్కరు కూడా చెప్పరు ఇక్కడ, పాత వాళ్ళు కొత్త వాళ్ళు. ఎవరు లౌకికుడు అంటే? వెరీ గుడ్, గుడ్ గుడ్ గుడ్. పేరు భవ్య. భవ్యంగా చెప్పావు, వెరీ గుడ్. ఎవరి ముందు ధైర్యం చేయాలి, అలా చెప్పాలి. కరెక్టే, పర్ఫెక్ట్ చెప్పావు. కేవలం శరీరం గురించి ఆలోచించేవాడు, ఆత్మజ్ఞానము సున్నా, వాడు లౌకికుడు అంటాం. ఓకే. అజ్ఞానము అంటే ఏమనుకున్నా? ఆధ్యాత్మిక జ్ఞానము లేనివాడు. ఓకే, 2 పదాలు నేర్చుకున్నాం. ఈ పదాలన్నీ లాస్ట్కి అన్ని అడుగుతా, ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పాలా. ఇంకొక 5-10 పదాలు వస్తాయి మొత్తం. ఓకే. నిజ లాభము, నిజమైన లాభము. బా, ఇది మంచి పాయింట్ మనకి. నిజమైన లాభము. మీరు ఈ స్కూల్కి వెళ్తే ఇక్కడ మీ పిల్లలు ఉంటారు కదా, వీళ్ళందరూ పిల్లకాయలు ఈ స్కూల్కి వెళ్ళినందుకు మీకు ఏం లాభం కావాలి? మార్క్స్ రావాలి. మార్క్స్ వచ్చినందుకు ఏం లాభం ఫైనల్గా? పైసలు కావాలి కదా మనకి. ఉద్యోగం చేయాలి, వ్యాపారం అన్న చేయాలి, పైసలు సంపాదిస్తే అప్పుడు నేను పెట్టిన పెట్టుబడికి వచ్చినట్టు వ్యాపారం మీద రిటర్న్స్. పిల్లల మీద పెట్టుబడి పెడతాం కదా, రిటర్న్స్. అరే, ₹1,00,00,000 డాక్టరు, 5 ఎక్కడ కోటి, ఇప్పుడు 2-3 కోట్లకు వచ్చినాలే. 2 కోట్లు డాక్టరు, 5 కోట్లు సో 50 లక్షలు ఏమో ఇంజనీరింగ్, రకరకాలుగా పెట్టుబడి మస్తు మస్తు సాఫ్ట్వేర్ మార్కెట్ అయిపోయింది పిల్లల మీద. పిచ్చి పైసలు పెట్టేస్తున్నారు. పెట్టుబడి రావాలి కదా. పిల్లల మీద పెట్టుబడి పెట్టినప్పుడు ఉద్యోగము, వ్యాపారము వాళ్ళు తెలివిగా పెట్టి లాభము మనం ఈ విధంగా గడిస్తున్నామో, మనం ఈ మనిషి పుట్టినందుకు కూడా ఒక లాభం కోసం ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఏం పదం వాడారు? శ్రేయసి నష్టదృష్టి స్వయం. అంటే నిజమైన శ్రేయస్సు ఆర్ నిజమైన లాభం. ఈ మనిషి పుట్టినప్పుడు ఒక నిజమైన లాభం అనేది మనకు ఒకటి ఉంది. కానీ మనకు తెలిసిన లాభం ఏంటంటే, మనం ఆలోచిస్తే పుడతాడు, ఈ స్కూల్కి వెళ్తాడు, చిన్నప్పుడు ఆడుకుంటాడు, స్కూల్కి వెళ్తాడు, చదువుకుంటాడు, గొడవలు పెడతాడు, మళ్ళీ కాలేజీకి వెళ్తాడు, ఉద్యోగం సంపాదిస్తాడు, పెళ్లి చేసుకుంటాడు, పిల్లల్ని కంటాడు, వాడిని మళ్ళీ చదివిస్తాడు, వీడు మళ్ళీ పెళ్లి చేస్తాడు, కోడలు కొడుకు తంతారు, మళ్ళీ తర్వాత ఈయన ముసలాయన అవుతాడు, కోడలు కొడుకు తన్ని పెట్టి ఏదో చేస్తారు, ఆఖరికి చచ్చిపోతాడు. ఇదే కదా జీవితం. మనకు తెలిసిన జీవితం ఇదే కదా. దీనికోసమే నా పుట్టింది మనం. ఏమైనా ఇంకా దీనికంటే మించిన లాభం లేదా? ఇది కుక్క చేస్తలేదా ఈ పని? కుక్క పెళ్లి చేసుకుంటుంది, కుక్క పిల్లల్ని కంటుంది, కుక్కలు కూడా అనుకుంటాయి. మీరు యూట్యూబ్లలో చూస్తే కుక్క, మన ఈ మధ్యన ఢిల్లీలో ఒక కోతి దాని పిల్లని కొన్ని రోజులు రానిలే. కోతేనా చింపాంజా? చింపాంజా కోతే కదా. అది ఆ చిన్న కోతి పిల్లకు ఒక బొమ్మ ఇస్తే ఆ బొమ్మ మీద బజ్జో బజ్జో అని పడుకొని దూరం అయింది. చాలా వైరల్ చేశారు. ఏదో చెప్తూ ఇక్కడికి వచ్చా నేను. ఏం చెప్తున్నా నేను? నా నిజ లాభం. నిజ లాభం. సో ఈ శరీరము యొక్క నిజ లాభం. మనిషి పుట్టి ఆ కుక్క ఎందుకు ఢిల్లీకి ఎందుకు పోయినా అని ఆలోచించిన నేను ఇప్పుడు. అది నా క్వశ్చన్. శరీరము, ఆ కుక్క కూడా కంతుంది, కోతి కంతుంది, మనము కంతున్నాం, కుక్క కంతుంది, మనము వాటిని పోషిస్తున్నాం, కుక్క కూడా పోషిస్తుంది. వాటికి పెళ్ళిళ్ళు ఉండవేమో, అన్ని సమానమే, దరిద్రాలన్నీ సమానమే. ఇంకేమున్నాయి? భోజనం సమానమే. సెల్ఫ్ డిఫెన్స్ అంటే దాని పిల్లల్ని ఏమన్నంటే ఊకుంటారా? దాన్ని డిఫెన్స్ అంటాం. మాకు మనుషులు కూడా పిల్లల్ని ఏమన్నా దాన్ని ఏమన్నంటావు అని డిఫెన్స్ అంటాం. దాన్ని అంటే ఎగబడే తనాన్ని, కాపాడుకునే తనాన్ని ఏమంటాం? డిఫెన్స్ అంటాం. నన్ను కాపాడుకోవడం. కుక్క కాపాడుకుంటుంది. మరి కుక్కకి మనకి ఇక తేడా ఉండొద్దా కొంచెమైనా? అంటే అది తింటుంది, ఈటింగ్, మేటింగ్, స్లీపింగ్, డిఫెండింగ్. అది తినే మనం తినే, అది పండే మనము పండే, అది పిల్లల్ని కనే మనం పిల్లల్ని కనే, అది పిల్లల్ని ఏమన్నంటే అరిసే మనం పిల్లల్ని అరిసే. ఓన్లీ తేడా ఏంది? మనం స్కూలుకు పంపిస్తున్నాం అజ్ఞానం నేర్పించడానికి, అది స్కూలుకు పంపిస్తలేదు. మీరెవరు అనుకుంటారు స్కూలుకు పంపిస్తలేరని? మీకు తెలుసా? కుక్కలు కూడా స్కూలుకు పంపిస్తాయి.
వాటికి ఎంత జ్ఞానం ఉంటుందో తెలుసా? కుక్కలకి ఒక సైకాలజీ ఏంటో తెలుసా? కుక్కలన్నీ బజార్లను పంచుకుంటాయి. ఇగో మీరందరూ ఈ బజార్, మీరందరూ ఈ బజార్, మీరందరూ ఆ బజార్, అవతల కుక్క ఇటుకు వచ్చినట్టు. అందుకని మీరు అప్పుడప్పుడు చేయండి, గొడవ పడతాయి. ఎందుకు అనుకుంటున్నారు? బజారు మారుతుంది. భిక్షగాళ్ళు కూడా కొట్టుకుంటారు, పంచుకుంటారు. కుక్కలకు కూడా స్కూల్ ఉంది. వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంటే బజార్లు పంచుకోవాలి. పంచుకొని ఒక కుక్కిటి వచ్చిందంటే ఎందుకో తెలుసా? అందులో తప్పు కాదు. దాని అర్థం ఏంటో తెలుసా? మీ బజార్లోనే 100 కుక్కలు ఉంటే ఏమవుతుంది? మీరు పెట్టగలుగుతారా భోజనం? మీరు అప్పుడిప్పుడు మీరు వదిలిపెట్టేదే 2 మెతుకులు, అది కూడా నాకే తినడానికి అది కూడా దొరకదు వాటికి. మీరు ఎన్ని కుక్కలకు భోజనం పెట్టగలుగుతారు? వాటికి తెలుసు ఒక్క బజార్లో ఇన్ని ఉంటే ఈ మనుషులు చాలా దయగల వాళ్ళు, మనకు భోజనం పెట్టి మనం కడుపులో పెట్టుకోలేము, మనం బజార్లు పంచుకుందాము, మనం ప్రజాస్వామ్యంగా బతుకుదామని పంచుకుంటాయి. వాటికి సిస్టమేటిక్గా బతుకుతాయి. వాటికి స్కూల్ ఉన్నట్టేనా లేదా? పరోక్షంగా. కాకపోతే వాటికి బోర్డు ఆథరైజ్డ్ బై తెలంగాణ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇవి ఉండవు. కానీ విద్యా జ్ఞానం అయితే ఉంటుంది. ఇప్పుడు మనకి వాటికి తేడా ఏంటండి? ఏం తేడా? దానికి నేను ఎందుకు పుట్టి చస్తున్నానో దానికి తెలియదు, మనకు తెలియదు. ఏమీ తేడా లేదు. తేడా ఒకటే ఏంటి అంటే, చెప్పండి ఆ తేడా మనిషికి మనకి. సబ్జెక్టు వినక ముందు చెప్పే తేడా చెప్పండి. విచక్షణ, జ్ఞానము, అర్థం చేసుకునే కెపాసిటీ బ్రెయిన్ మనకిచ్చాడు. ఈ అక్షరాలు కుక్కలకి కాదు. ఎవరికి? ఈ కుక్కల ముందల ఇది పెడితే ఏమంటది? బౌబవనే అంటది. మేకల ముందల పెడితే చదువుతుందా? మ్యాన్ అంటది. దానికి తెలియదు. కానీ మనిషికి చదువు రాకపోయినా ఒకళ్ళు చెప్పే ఒక భాష ఇచ్చాడు భగవంతుడి యొక్క, అంటే భగవంతుడికి ఒక రకమైన భగవంతుడి లాంటి శరీరాన్ని మనకి ఇచ్చాడు, బాధ్యతనిచ్చాడు, తెలుసుకోమన్నాడు. అంటే అరే నీకు మనిషి శరీరాన్ని ఇస్తున్నానురా, నువ్వు 4 విషయాలు ఎక్కువ తెలుసుకోవాలి, నీకు ఎక్కువ బాధ్యతనిస్తున్నాను అన్నాడు భగవంతుడు. ఒక కంపెనీలో సెక్యూరిటీకి ఎక్కువ బాధ్యత ఉంటుందా, డైరెక్టర్కి ఎక్కువ బాధ్యత ఉంటుందా? చూస్తే మీరు డైరెక్టర్ ఏసీలో కూర్చుంటాడు, సెక్యూరిటీ బయట కూర్చుంటాడు. కానీ ఎవరికి బాధ్యత ఎక్కువ ఉంటుంది? ఎవరు ఫిజికల్గా ఎక్కువ కష్టపడతారు? కానీ ఎక్కువ కష్టపడేది ఎవరి ఇద్దరిలో చెప్పండి చూద్దాం. ఇక్కడ సెక్యూరిటీ ఇంకా సెక్యూరిటీ అన్న వాళ్ళు చేయొద్దండి, డైరెక్టర్ అనే వాళ్ళు చేయొద్దండి, 2 కాదనే వాళ్ళు వేరే వాళ్ళ. అసలు డైరెక్టర్ ఎక్కువ కష్టపడతాడు. మన తంటితో చూస్తే ఆడ సెక్యూరిటీ ఎండల్లో నీడల్లో కష్టపడి పడుతున్నాడని మనకు అనిపిస్తుంది. డైరెక్టర్కి ఏసీలో కూర్చున్నా చెమటలు వస్తాయి తెలుసా? సెక్యూరిటీ బయట ఉన్నా చెమటలు వచ్చినా అది టెన్షన్ చెమటలు కాదు, లోపల పోగలేదా ఉంటుంది. మన డైరెక్టర్ సాబు సెక్యూరిటీ లోపల ఏసీలో కూర్చున్నా చెమటలు వస్తాయి ఇట్లా. నెక్స్ట్ మంత్ శాలరీస్, డబ్బులు, సేల్స్, ఈ మంత్ సేల్స్ లేవు, ఎట్లనే ఏమో టెన్షన్. వ్యాపారం నడిపియాలి, వీళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది, బాధ్యత ఎక్కువ ఉంటుంది. అందుకనే డైరెక్టర్ జీతం ఎక్కువ ఉంటుందా, సెక్యూరిటీ జీతం ఎక్కువ ఉంటుందా? మరి నాకు కష్టపడి పనిచేసే వాడికి ఏమో తక్కువ, ఏసీలో కూర్చున్నోడికి ఏమో ఎక్కువ అని మనకు అనిపిస్తుంది. కానీ వీళ్ళందరినీ పోషించే అంత బిజినెస్ పెంచే పని అంతా చెమటలు పెట్టుకుని డైరెక్టర్ చేయాలి ఇదంతా. అలాగే బాధ్యత ఉంది, డైరెక్టర్కి బాధ్యత ఎక్కువ ఉంది కాబట్టి ఫెసిలిటీస్ ఎక్కువ ఇచ్చాడు, అవునా లేదా? సెక్యూరిటీకి డైరెక్టర్కి సేమ్ ఫెసిలిటీస్ ఉంటాయా? డైరెక్టర్కి కారు ఉంటుంది, డ్రైవర్ ఉంటుంది, ఏసీ ఉంటుంది, బిల్డింగ్, బంగ్లా ఎన్ని ఉంటాయి. ఎందుకు? కష్టం, బాధ్యత అనేది ఎక్కువ ఉంది ఆయన మీద. సెక్యూరిటీకి బాధ్యత ఏం లేదు, ఇలా డోర్ వేస్తాడు, కారు నెంబర్ వచ్చిందంటే ఇలా తీస్తాడు, ఇలా తీస్తాడు. ఏమైనా టెన్షన్ ఉందా? ఇలా శరీరం కదులుతుందంతే. డైరెక్టరు కూర్చున్న శరీరం కదలన అవసరం లేదు, మైండ్ మొత్తం లోపల మొత్తం డాన్స్ వేపించేస్తుంది, టెన్షన్లు పెట్టేస్తుంది. నెక్స్ట్ యాక్టివిటీ ఏం చేయాలి? వీళ్ళందరి బాధ్యత నెత్తి మీద ఉంటుంది. ఏం చేయాలి? కంపెనీ మొత్తాన్ని, లాభాలు లేకపోతే ఒక టెన్షన్, నష్టాలు ఉంటే ఒక టెన్షన్, జీతాల గురించి. కాబట్టి బాధ్యత. ఫెసిలిటీస్ ఎక్కువ ఎందుకు ఇస్తారు అంటే బాధ్యత ఎక్కువ ఇచ్చారు కాబట్టి. సేమ్ టు సేమ్ కుక్కకి ఫెసిలిటీస్ ఇచ్చారా? ఫ్రిడ్జ్ ఉందా? కుక్కకి ఇల్లు ఉందా? నక్కలకి, పందులకి మనకి ఇచ్చాడే. మనకి ఇల్లు కట్టుకునే తెలివిచ్చాడు, ఏసీ పెట్టుకునే తెలివిచ్చాడు. సుఖంగా ఈ శరీరాన్ని ఎండకి కాకుండా మంచిగా నీడలో పెట్టుకొని, ఏసీలు పెట్టుకొని హ్యాపీగా బతికే శరీరాన్ని, తెలివిని, టెక్నాలజీని హ్యాపీగా ఉండరా అని ఇచ్చాడు. ఎందుకు? అదే కంపారిజన్ ఇక్కడ చేస్తే బాధ్యత ఇచ్చాడు మీకు, నాకు, మనకి. మనందరి మనుషులే కదా, నేను కూడా. మనందరికి ఏమి ఇచ్చాడు ఎక్కువ?
బాధ్యత ఇచ్చాడు. ఆ బాధ్యత ఏంటి? తెలుసుకోవడం, నేను ఎవరిని, నేను ఈ శరీరాన్ని కాదు, ఆత్మని. ఈ ఆత్మ అనేది ఈ శరీరంలో ఉంది, ఈ శరీరంలో బంధించబడింది. రేపు చచ్చిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో జన్మ తీసుకోవాలి, ఆ జన్మ అయిపోయినాక ఇంకో జన్మ తీసుకోవాలి. ఇలా పుడతానే ఉండాలి, చస్తానే ఉండాలి, పుడతానే ఉండాలి, చస్తానే ఉండాలి. నెక్స్ట్ జన్మలో మనిషి అవుతామనే గ్యారెంటీ లేదు. కుక్క కావచ్చు, పిల్లి కావచ్చు, పంది కావచ్చు, పేను కావచ్చు, 2 కాళ్ళు ఉండొచ్చు, 4 కాళ్ళు ఉండొచ్చు, 40 కాళ్ళు ఉండొచ్చు, మట్టిలోకి కాళ్ళు ఉండొచ్చు, భూమి రివర్స్లో కాళ్ళు ఉండొచ్చు, అడ్డంగా కాళ్ళు ఉండొచ్చు, ఎట్లయినా ఉండొచ్చు, ఎక్కడైనా మనం పుట్టొచ్చు. అలాంటి బతుకు వద్దు. కాబట్టి మరి ఇలాంటి బతుకు ఉండొద్దంటే ఏం చేయాలి? ఇలాంటి బతుకు లేకుండా వైకుంఠములో అద్భుతమైన శరీరం తీసుకొని అక్కడ స్వామితో బతకాలి అని తెలుసుకొని అక్కడికి వెళ్ళాలంటే నేనేం చేయాలి? ఆడికి పోవడానికి నేనేదైతే ప్రయత్నము చేస్తానో అది నిజమైన లాభం. ఇంత పొడుగు మీకు గుర్తుకోకపోయినా అర్థమైనా ఒక్క లైన్లో చెప్తాను, గుర్తుపెట్టుకోవాలి. నిజ లాభము అంటే ముక్తి, వైకుంఠ నివాసము. ఏంటి నిజ లాభం అంటే? ముక్తి, వైకుంఠ నివాసం. అక్కడికి పోవడానికే ఇక్కడ కూర్చొని ఈ శరీరముతో పని చేయాలి. ఆ దానికోసం ఏదైతే పని చేస్తామో ఆ లాభం ఏదైతే ఉందో అది నిజ లాభం. మరి మనము డబ్బులు సంపాదించి ఫిక్స్డ్ ఎఫ్డీలలో, ఆర్డీ డిపాజిట్లలో పడేసి పడేసి కట్టలు 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 పెట్టేసింది, అది నిజలాభం కాదు. నిజలాభం కాదు. మీ కాడ 100 కోట్లున్నా మనం తినేది లవణం అన్నమే కానీ బంగారం అయితే భోజనం ఆఖరికి మా అంటే బంగారు ప్లేట్లో తినగలడేమో, బంగారం అయితే తినలేడు కదా. లాస్ట్కి అవన్నీ ఎవరికి ఇస్తాడు? దొంగలకి ఇస్తాడో, దొరలకి ఇస్తాడో, రాజుల పాలు ఏమంటారు కదా, రాళ్ళ స్వామి అవుతుందో తెలియదు. ఎంతమంది రాజకీయ నాయకులు ఎక్కడెక్కడ పోయారండి? బాత్రూంలో బంగారంతో కట్టుకున్న రాజకీయ నాయకులు ఉన్నారు. ఇప్పుడు ఎవరు వాడుకుంటున్నారు? నాకు తెలిసి వాళ్ళ మన వల్ల ఆ బాత్రూమ్ని ముక్కలు చేసి కడిగిచ్చి మార్కెట్లో పడి ఉంటుంది, అది మన ఇంటికి కూడా వచ్చి ఉండొచ్చు. ఏమి లాభం లేదు. దానివల్ల ఏమి లాభం లేదు. మనకు అవసరానికి మించిందంతా కూడా ఎవడెవడెవడో మన రుణాలు, మనము దొంగ పని, ఆ పని, వీడిని ముంచి వాడిని ముంచి సంపాదిస్తాం కదా, వాళ్ళే మన కొడుకులై పుడతారు. మీకు సీక్రెట్ తెలుసా? మన మీద నేను మస్తు సంపాదించిన అనుకుంటాం మనం. మీరు ఎవరెవరినైతే ముంచి సంపాదిస్తారో వాడే నా కొడుకో నా బిడ్డయో పుడతారు. అదే శస్త్రం. నేను జోక్ చెప్పట్లే. మనకి కొడుకులు బిడ్డలు ఎందుకు పుడతారు తెలుసా? వరం కాదు, రుణం. అదేమంటారు, కొడుకులో శత్రు రుణంగా పుట్టే కొడుకులు కొంతమంది ఉంటారు. తండ్రికి సేవ చేయడం కోసం పుట్టే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఎలా ఉంటారంటే తండ్రి గాడిది చాకిరీ చేసి 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 కుప్పాడ పెడతాడు. ఈ పిల్లగాడు వీడు చదవడు, ఏమీ చేయడు. లాస్ట్కి తండ్రి పక్కన కూర్చున్నాక ఇదంతా కుప్ప తీసుకొని తినడానికి ఉంటాడు. ఇట్లా ఒక్కొక్క రకంలో ఉంటారు. ఒక్కొక్కరు అయితే జీవితాంతం చివరి శ్వాస వరకు, తండ్రి చచ్చిపోయే వరకు కొడుకుకి సేవ చేసుకుంటూనే ఉండే విధమైన బతుకులు. అంటే ఆ పిల్లగాడు ఎలా ఉంటాడంటే కొంచెం అమాయకంగా, ఏమీ తెలియని విధంగా ఉంటారు. చూసారా? ఆయన ఏమీ చేయలేడు. అక్కడక్కడ ఉంటారు కదా. తల్లి తండ్రి కంటికి రెప్పలా చూసుకొని బాత్రూమ్ బుడవడం కూడా 40 ఏళ్ళు వచ్చినా బాత్రూమ్ తీసుకుపోయి కూర్చోబెట్టి తీసుకురావాలి. ఇది శత్రువురం. అన్నిటికంటే డేంజర్ ఏంటంటే అలాంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి ఏంటంటే ఆ వ్యక్తిని పోయిన జన్మలో చాలా ఘోరాతి ఘోరంగా ఇబ్బంది పెట్టారు తల్లిదండ్రులు. ఎలాంటి ఇబ్బంది అంటే మీరు వార్తలలో చూస్తున్నారు కదా, లేదని అనుకోండి. అక్కడికన్నా నెత్తిన రాయేసి చంపడం కావచ్చు, వాళ్ళ ఆస్తి మొత్తం, ఇల్లు మొత్తం చంపేసి ఆస్తి తీసుకోవడం కావచ్చు. ఎగ్జాంపుల్, ఎగ్జాక్ట్లీగా. మంచి కర్మ చేసుకోకపోతే వాళ్ళే మన ఇంట్లో వచ్చి పిల్లలు పుడతారు, మనమంతా ఘోరంగా అవుతాం. ఇదంతా మనం తెలుసుకోకుండా ఈ శరీరం చుట్టూ తిరుగుతున్నాం. కాబట్టి నిజలాభం అంటే ఏంటి? వైకుంఠ ధామ నివాసము. అక్కడికి వెళితే ఇక్కడ మనం ఏదైతే చెత్త చెదారం, పుట్టుక, చావు, ముసలితనం ఏం చూస్తున్నామో కుక్కకి మనకి గోల్ మారుతుంది. ఇప్పుడు తేడా వస్తుంది. ఈ నిజలాభం మనకి ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు వీడు కుక్క, వీడు మనిషి అని వేరుగా చెప్పగలుగుతాం. ఈ నిజలాభం మనిషికి తెలవనంత వరకు 4 కాళ్ళ పశువు, ద్విపాద పశువు అని చెప్తుంది శాస్త్రం. ద్విపాద పశువు అంటే మనిషి పేరేంటి? పశువు. అంటే 2 కాళ్ళ పశువు అని అర్థం. వీడు కూడా పశువే. ఎన్ని కాళ్ళు ఉన్నాయి? 2 కాళ్ళు. ఎప్పుడు ద్విపాద పశువు? అజ్ఞానము, నిజలాభము తెలిసి ఉండనప్పుడు. మన యొక్క నిజలాభము తెలిసి ఉండక శరీరం చుట్టే బతికినప్పుడు. ఈ 3 తెలవక
అజ్ఞానము, లౌకికము, నిజలాభము. ఈ మూడు ఏమాత్రము అజ్ఞానవశమునైతే, ఈ మూడు మనకి పరిస్థితి అనమాట. అజ్ఞానవశమున లౌకికుడు అంటే ఈ భౌతికంగా తిరిగేవాడు నిజలాభాన్ని మర్చిపోతాడు, తెలుసుకోడు. తర్వాత కేవలం వీడు బంధించబడతాడట. వీడు అంటే ఎవడు? ద్విపాద. మీరు ఇప్పటి నుంచి మనిషి అనొద్దు, ఏమనాలే? ద్విపాద పశువు. ఎవరు ద్విపాద పశువు? నిజలాభము తెలియనివాడు. ఎవరికైతే నిజలాభము తెలుస్తుందో అప్పుడు అతను మానవుడు అని చెప్పచ్చు. నా యొక్క నిజలాభము ఈ జన్మలో వైకుంఠధామం వెళ్ళాలి, తదుపరి జన్మలో ఇక్కడికి రావద్దు అని ఎవరికైతే తెలుసో, ఎవరైతే దానికోసం పనిచేస్తున్నారో అతన్ని తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా ద్విపాద పశువులే. ఇక్కడ ప్రశ్నిస్తాను, ఆ లాభం కాకుండా గుడికి వెళ్తాను, ఆ దేవుడికి ఈ దేవుడికి కొబ్బరికాయలు కొడతాను, ఇంద్రుడు, చంద్రుడు, వరుణుడు, ఇలా రకరకాల 33 కోట్ల దేవతలకు పూజ చేస్తాము, అతను ద్విపాద పశువు అవుతాడా, మానవుడు అవుతాడా? ఇది నేను చెప్పలేదు, మీ క్వశ్చన్ ఇప్పుడు. ద్విపాద పశువు అంటున్నాడు. ఇంకా ఒకసారి లాజిక్ కూడా టైం పెట్టాలి బ్రెయిన్. ద్విపాద పశువు అవుతాడా, మానవుడు అవుతాడా? ఇప్పుడు ఏదో ఒక దేవుడి పేరు పెట్టుకోండి, నేను ఎన్ని పేర్లు చెప్తా. ఇంద్రుడు, చంద్రుడు అయితే మీరు ఎవరు భక్తులు ఉంటారు కాబట్టి చెప్తున్నాను. ఇంకో పేరు చెప్తారే మా స్వామిని అంటారు, కానీ మీరు ఇంద్రుడు భక్తులు అయితే ఎవరు ఉంటారు గేట. అందుకనే పాపం ఆ ఇంద్రుడిని ఎప్పుడు అంటుంటా, ఇంద్రయ్య కోపడకు. ఇంద్రుడు, చంద్రుడు వీళ్ళందరూ భక్తులు ఉంటారు కదా. ఇప్పుడు వీళ్ళని మానవులు అందామా, ద్విపాద పశువులు అందామా? అది నా ప్రశ్న. చెత్తలేతండి ద్విపాద పశువు. అబ్బా వీళ్ళు రాయేస్తారు బాగానే. ఓకే, దింపండి. ఇంకా అంటే మిగిలిన వాళ్ళు మానవులు అంటారు, అంతేనా? ఓకే. సో ఏం లేదు, మీకు టెక్నిక్ చెప్పిన కరెక్ట్ చేయెత్తడం, మీకు ఆన్సర్లు, మీ టెక్నిక్ చెప్పిన కాపీ కొట్టడం. ఇక్కడ క్లాస్ ఎవరు బాగా విన్నారో అని వాళ్ళిద్దరు ముగ్గురు ఫైండ్ అవుట్ చేయాలి. ఎవరు చేయెత్తున్నారో మీరు వాళ్ళ ప్రకారం అయితే మీరు కరెక్ట్ అయిపోతారు. కాపీ కొట్టడం కూడా నేర్పిస్తున్నా మీకు. మీకు ఏం లేదు. అగో అక్కడ ప్రభు చెప్తున్నారు, మిలిటరీ శ్రీనివాస్ ప్రభు క్లాస్ రెగ్యులర్గా వెళ్తాడు, ఆయన ఎత్తినట్టే మనం ఎత్తొచ్చు. అగో అక్కడ ప్రశాంత్ ప్రభు ఎత్తున్నారు, ఎట్లా నలుగురు ఎత్తి క్లాసులు వినే వాళ్ళు ఎత్తిరంటే వీళ్ళు ఎత్తిరంటే కరెక్ట్ అయింటుంది, ఎత్తండి కథం మీకు మార్కులు వచ్చేస్తాయి. సింపుల్, వాళ్ళు ఎత్తినట్టు ఎత్తేసేయండి. కాబట్టి వాళ్ళు కూడా ద్విపాద పశువులే. ఇప్పుడు ఎందుకు అడుగుతా, అదే పరోక్షమైన కరెక్టే. ఇప్పుడు ఈ వర్డ్ ప్రజెంట్ కాంటెక్స్ట్ వర్డ్ వాడాలంటే ఏం వాడాలి? నిజలాభము తెలియదు వాడికి. వీడికి నిజలాభము తెలియక అందరినీ పట్టుకున్నాడు. వీళ్ళందరూ ఏం తీసుకుపోతారు మా అంటే, దా బేటా స్వర్గానికి వచ్చే, డాన్స్ వేసేయి, దా అయిపోయింది పో అంత అంటారు, అంతే. ఇది నిజలాభం కాదుగా, స్వర్గధామము నిజలాభము కాదు. కాబట్టి వీడు కూడా ద్విపాద పశువే. ఎవరికైతే వైకుంఠ ప్రయాణం వైపు ఆసక్తి ఉందో, ఎవరైతే దానికోసం పనిచేస్తున్నారో అతను మాత్రమే ద్విపాద పశువు కాదు. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ ద్విపాద పశువు ఎవరిచే బంధించబడతాడు? ఎవరు బంధిస్తారంటే కామేచ్ఛ, కోరిక. కామం అంటే కోరిక, డిజైర్. ఇప్పుడు ఈరోజు అందరూ కూడా బయట రోడ్డు అందరూ చూడండి, ఇప్పుడు గ్యాస్ సిలిండర్ కొద్దిగా కరువు అయింది అనగానే 1,00,000 కోట్లు ఉన్నాడు, 100 కోట్లు, 1,00,000 కోట్లు ఉన్నాడు, అంత టెన్షన్ పడకపోవచ్చులే. కానీ ఎన్ని కోట్లున్నా సిలిండర్ ఉందా, కారులో పెట్రోల్ ఉందా, బండిలో పెట్టిందా, దీనికోసమే తిరుగుతున్నాడు. మిగిలిన ఎన్నో వదిలేసేసారు. సిలిండర్ ఉందారా, భోజనానికి ఉందా, ఇప్పుడు భోజనం గురించి ఆలోచిస్తున్నాడు వీడు. ఉట్టిప్పుడు ఆ భోజనము ఇవన్నీ పెద్దగా ఆలోచిస్తాడా? సిలిండరు డయల్ కొట్టగానే వచ్చేస్తుంది, ఫుల్గా తినేస్తామని ఇప్పుడు ఎప్పుడు అలా అనుకుంటాం. ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నాడు? ఎన్ని పైసలు ఉన్నా కానీ పెద్ద ఆఫీసులో రోజుకు 5 లక్షలు సంపాదించేవాడు కూడా ఏమే సిలిండర్ ఉందిగా, జాగ్రత్త, మళ్ళీ తిండి, ఎన్ని పైసలు ఉండవు, తిండి లేకపోతే కష్టం. సిలిండర్ గురించి ఆలోచిస్తున్నాడు. తిండి ఇప్పుడు గుర్తొస్తుంది. తిండి ముఖ్యము, కానీ కంప్యూటర్ల చుట్టూ వాటి చుట్టూ తిరిగేస్తున్నాం. తిండి ఇప్పుడు మర్చిపోతున్నాం. దాని వాల్యూ, ఆ స్కేర్సిటీ వచ్చినప్పుడే దాని ప్రాబ్లం ఏందో తెలుస్తుంది. ఈ చిప్స్లోనే తిని బతుకుతామని చెప్పేసి ఈ కంప్యూటర్ల చుట్టే తిరుగుతుంది ఈ యొక్క అజ్ఞాన ప్రపంచం. ఇప్పుడు తెలిసి వస్తుంది, ఇప్పుడు కూడా తెలిసి వస్తుంది అనుకోవడానికి లేదు. దాంట్లోంచి నేను పరోక్షంగా దీన్ని వివరిస్తున్నాను. వాళ్ళకేం తెలిసి రాదు, ఎవరికి కూడా తెలిసి రాదు. కాబట్టి ఈ కోరికలచే బంధించబడ్డాడు. అరే ఇక్కడ కోరికలు కామేచ్ఛ, కామన్గా మనం ఆరోగ్యంగా ఉండాలి అనుకోనంత వరకు తప్పులేదు. నా కుటుంబాన్ని పోషించుకోవాలి, ఈ ధన సంపాదన వల్ల సమస్య లేదు. కానీ ఇది దాటి ఏమంటావు, 1,00,000 కోట్లు కావాలి. ఈరోజు సంపాదన అనేది ఎలా ఉంది అంటే, జనాల యొక్క ఆలోచన బతుకు తెరువు కోసం చక్కగా హ్యాపీగా బతకడంత వరకు తప్పులేదు. కానీ ఇది దాటిపోయి ఆలోచిస్తున్నారు.
ఇది దాటిపోవడం అంటే ఏంటి? సంపాదన అనేది బతకడానికి కాదు, దేనికి చేసే ప్రయత్నం చేస్తున్నారు చెప్పండి? చూపించుకోవడానికి. దాచిపెట్టుకొని నా దగ్గర ఉందని చూపిస్తారు. అంటే ఇట్లా నా దగ్గర ఉందని చూపించాడు ఎవరు సర్టిఫికెట్, కానీ ఇన్ని దాచిపెట్టుకొని నా దగ్గర ఎంత ఉందని చూపిస్తారు. ఎట్లా చూపిస్తారు? డబ్బులు చూపించారు. ఓ 10 అంతస్తుల బిల్డింగ్, ఒక 4 కార్లు, ఈ రూపాయన చూపిస్తాం. ఈ రూపాయన చూపిస్తాం. ఈ చూపించుకోవడానికే బతుకుతున్నారు, చూపించుకోవడానికే. పెళ్ళిళ్ళని అంటే గతం ఆ రోజు మొత్తం ఎప్పుడు లేని చీరలు కదా, పెద్ద పెద్ద ఇవి అవి ఉంగరాలు ఇవన్నీ వచ్చేస్తాయి. చూపించుకోవడానికి ఎక్కువ బతుకుతున్నాం కదా. అందరు కాదు, అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. ఏమి లాభం అండి? ఆ చీర యాడ్ ఉంటుంది 50 ఏళ్ళ తర్వాత, ఆ చీర కట్టుకున్న యాడ్ ఉంటుంది, మంచి మంచి డ్రెస్ వేసుకున్న పంజాబీ ఏమైనా డ్రెస్ ఉంటుంది, షూస్ వేసుకున్న ఆయన యాడ్ ఉంటాడు, 50 ఏళ్ళ తర్వాత ఉండడు కదా. సో ఈయన మనిషి ఈ ద్విపాద పశువు ఈ కోరిక అనే దాంట్లో ట్రాప్లో పడిపోయి దీని చుట్టే తిరిగిస్తున్నాడు, పనిచేస్తున్నాడు. ఎప్పుడైతే వీడు కోరిక కామములో కూర్చున్నాడో ఇక వాడు 24 గంటలు దాని గురించి ఆలోచిస్తాడు. ఇప్పుడు ఈరోజు ఒక ఇంట్లో ఒక ఇంటి ఆయనకి ఒక ఇంటి ఆమెకి ఒక్కొక్క కోరిక ఉంటుంది, ఒక్కొక్క డ్రీమ్ ఉంటుంది. ఒక ఇంటి ఆమెకి డ్రీము ఇల్లు కావాలని, ఒక ఇంటి ఆమెకి డ్రీము కారు కావాలని, ఒక ఇంటి ఆయనకి డ్రీము పెద్ద బిజినెస్ మ్యాన్ కావాలని, ఒక ఇంటి ఆయన డ్రీము ఇంకొకటి, ఒక ఇంటి ఆయన డ్రీము లేకపోతే ఏంది పెద్ద పెద్ద డాక్టర్ కావాలని, ఒక ఇంటి ఆయన డ్రీము అమెరికాకి వెళ్ళాలని, ఇలా రకరకాల డ్రీముల మీద డ్రీములు కళలు కంటూ ఉంటారు. ఆ కళలో అమెరికా ఫ్లైట్ ఎక్కుతాడు, వీసా వస్తుంది, ఎగురుతాడు, ఫ్లైట్ ఎక్కుతాడు, దిగుతాడు, అక్కడ వెల్కమ్ చెప్తాడు, నెల జీతం వస్తుంది, అమ్మకు ఫస్ట్ జీతం పంపిస్తాడు, నాన్నకి ఫోన్లలో వీడియో కాల్ మాట్లాడుతుంటాడు, అలా 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 అన్ని విహరిస్తుంటాడు. పొద్దున్న 8 అవుతుంది, అమ్మ మొహాన్ని నీళ్ళు కొడుతుంది. ఇట్లేశ్వరికి అరే ఏంటంటే నువ్వు అమెరికా ఎప్పుడు వచ్చినవి అంటాడు అమ్మని. నీ బొంద నేను అమెరికా రావడం కాదు, నువ్వు వీడినా చచ్చినావు, ముందు లేచి నీ పని చేయి, కళలు కన్నా ఆపేయని అమ్మ తిడుతుంది. ఈరోజు అందరి డ్రీములు ఇలా ఉన్నాయి, మన డ్రీములన్నీ ఇలాగే ఉన్నాయి. అలా అంటే సేమ్ ఈ పిల్ల ఇతను ఎలా అయితే అమెరికాకు పోతున్నా అని పండుకొని కళలు కంటున్నాడో, మనుషులు కూడా ఈ ద్విపాద పశువులు ఎలా కళలు కంటున్నారంటే, ఇది భగవద్గీతలో చెప్పారు, నేను ఎగ్జాంపుల్ చెప్పట్లే. భగవద్గీతలో ఏం చెప్తాడు కృష్ణుడు? తమో గుణంలో ఉన్నవాడు ఏం ఆలోచిస్తాడంటే, ఈ రోజు నా దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాయి, రేపు ఇన్ని డబ్బులు అవుతాయి, వచ్చే సంవత్సరం నా దగ్గర ఎన్ని డబ్బులు పెరుగుతాయి, వచ్చే సంవత్సరం ఎన్ని పైసలు పెరుగుతాయి, నేను హ్యాపీగా బతుకుతాను అనుకుంటాడట. లాస్ట్కి ఎంత హ్యాపీగా బతుకుతాడు? ఈ పైసలన్నీ కొడుకు తీసుకొని పోతే, అదే ఒక కంపెనీ రేమండ్స్ కంపెనీ ఓనరు 6,000 కోట్లు తీసుకొని రోడ్ల మీద పడని పంపించేసిండు. ఏ పైసలు పనికి రాలే, ఏమి లాభం లేదు. ఇది ద్విపాద పశువు యొక్క కళ. ఈ విధంగా కళలు కంటూనే ఉంటాడు, ఆ కోరికల చుట్టే తిరుగుతూ ఉంటాడు. ఏమి లాభము? కళలు కనడం వల్ల ఏమి లాభం లేదు, చచ్చిపోవాల్సిందే. కాబట్టి ఈ నిజ లాభాన్ని తెలియక ఈ కామముచే బంధించబడి ఆ ప్రయోజనము అంటే ఆ కోరికల చుట్టే తిరుగుతూ వాడి పని అంతటే సాగుతుంది. ఇప్పుడు ఒక ఇంట్లో ఈరోజు కొంతమంది కోరికలు అంటే, నా కొడుకు IIT JEE ప్రిలిమ్స్ చదవాలి, MBBS PhD చేయాలి, అమెరికాలో డాక్టర్ చేయాలి, గోల్ బాగుంది. ఇప్పుడు ఆ గోల్ కోసం ఈయన పని అయిపోతుంది, గాడిది పని చేయాలి, అవసరమైతే ఆ జీతం సరిపోతే దొంగ పని చేయాలి, అన్ని పనులు చేయాలి, తప్పుడు పనులు చేయాలి, ఇవన్నీ చేయాలి. కాబట్టి క్షణిక సుఖం కొరకు పరస్పర వైరాన్ని కలిగి ఉంటారట ఇక్కడ చెప్తున్నారు. చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. ఈరోజు వైరం అంటే ఏంటి? శత్రుత్వమే కదా. శత్రుత్వం ఎంత ఘోరంగా ఉందండి, ఎంత ఘోరంగా ఉంది శత్రుత్వం. పక్కింటోళ్ళ సాంపి కానీ ఏదన్నా దుమ్మిటి వచ్చిందంటే వీడు అవుటే, ఇటు తట్టుపోయిందంటే అది అవుటే, గుంటు తేడా వచ్చినా అవుటే. శత్రుత్వం. పక్కింటోడికి కొంచెం ఒక ఇల్లు పెద్దగా ఉండి ఇతరులకి తక్కువ ఉన్నా ఒకటి, ఏ విధంగా పోయినా కానీ శత్రుత్వమే. ఇది కలియుగం ఎలాంటిది అంటే కలహయుగం. భాగవతం ఏం చెప్తుంది అంటే, చిన్న చిన్న విషయాలకి కూడా తన్నుకుంటారు. యూట్యూబ్లో అక్కడ కూడా వస్తుంది, ఇట్లా జుట్లు పట్టేసుకుంటారు. ఈ మధ్యన మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే బస్సు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే బస్సులో మొత్తం ఏంది పరిస్థితి? మొత్తం బుస్సే, ఇలా కొట్టేసుకుంటున్నారు. యాడ చూసిన వీడియోలు అయితే అమ్మలదే వస్తుంది, అయ్యళ్ళు వస్తలేదు, కానీ మొత్తం అమ్మలే. ఎక్కడ కొట్టేసుకుంటున్నారు, ఎక్కడ దన్నుకుంటున్నారు మన ఈ బస్సులలోనైతే. మొత్తం బస్సు సీటు దొరకక నా సీటు పోయిందని, ఇదని పోయిందని, ఎంత కలహం చూడండి. ఎవ్వరికి కూడా ఓపిక లేదు. ఎందుకంటే వీడి యొక్క నిజ లాభం మరిచిపోయారు. ఎంతసేపు ఫ్రస్ట్రేషన్లోనే ఉన్నాడు, నా కొడుకు ఇది కావాలి, నీతి సంపాదన, నాకు స్వార్థంలోనే ఉన్నాడు, అడ్జస్ట్మెంట్ ఓపిక ఎవరికి లేదు. కాబట్టి చుట్టూ అంతా ఇలాంటి స్వభావంతో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఎక్కడుంటారట? దుఃఖ సాగరము. మొత్తం దుఃఖ సాగరంలోనే ఉంటారట. మనందరం సుఖ సాగరంలో ఉన్నామా? ఇది దుఃఖ సాగరం అంటే ఏంటి? మనం ఉన్నది దుఃఖ సాగరం. ఈ యొక్క ప్రపంచం ఏదైతే ఉందో, ఈ యొక్క భౌతిక ప్రపంచం ఏదైతే ఉందో,
దుఃఖ సాగరము అంటాం. సాగరం అంటే ఏంటి? సముద్రం. ఈ సముద్రాలు ఏముంటాయి? దుఃఖ సాగరం అంటే ఏముంటాయి? ఆ? కష్టాలు, దుఃఖాలు మాత్రమే ముఖ్యంగా ఉంటాయి. వాస్తవానికి సుఖం అనుకుంటాం, కానీ ఆ సుఖము కూడా పరోక్షంగా దుఃఖం లాంటిదే. సుఖము కూడా పరోక్షంగా దుఃఖం లాంటిదే. ఎట్లా అంటే సుఖం వెనక బొమ్మ బొరుసులాగా ఇట్లుంటది కదా, సుఖం వెనక దుఃఖం ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? చిన్న బుజ్జి పిల్లగాడు ఉన్నాడు. బుజ్జి పిల్లగాడు మమ్మీ డాడీ సంతూర్ బేబీ లాగా వస్తుంటాడు, భలే సుఖంగా ఉంటుంది. డాడీ మమ్మీ అంటుంటే ఆనందంగా ఉంటుంది. కొన్ని రోజులు అవుతుంటే ఆ సుఖం అంతా బయటపడుతుంది. వాడు బడికి పోక కష్టపడి చదివి కష్టపడి సంపాదించినాక పెళ్లి చేసినాక రకరకాల వ్యవహారాలు చేస్తారు కదా, అప్పుడు ఆ సుఖం అంతా బయటపడుతుంది. ఏ కొడుకు అయితే సుఖమైనమో ఆ కొడుకే దుఃఖం అవుతాడు కదా. అన్ని రకాలు. ఇప్పుడు కొడుకులు బిడ్డలు కాకుండా గులాబ్ జాములు తీసుకుందామా? గులాబ్ జాములు ఎన్ని తింటావు? ఇష్టమేనా గులాబ్ జామ్? ఎన్ని తింటావు? మూడా? మూడు చెప్తుంటా. నువ్వు 10? 5. ఒక 20 ఇస్తే తింటావా? ఫస్ట్ 20 తింటే ఏమవుతుంది? 20 కొడితే 1 కొడుతుంది. సరే 30 ఇస్తా, ఏమవుతుంది? అది ఆన్సర్ కోసం చెప్పిన, అందుకని 20 కరెక్ట్గా అన్నట్టుంది. 30 అంటే అదే గులాబ్ జామ్ సుఖానికి కారణమైంది, అదే గులాబ్ జామ్ కారణమైంది. భాగవతంలో ఒక రాజు యొక్క కొడుకు ఉంటాడు, ఆనందంగా ఉంటాడు. ఆ కొడుకు చచ్చిపోతాడు, ఆ కొడుకే దుఃఖానికి కారణమయ్యాడు. కొడుకు ఎప్పుడైతే చచ్చిపోయాడో అదే కొడుకు దుఃఖానికి కారణమయ్యాడు. ఎప్పుడైతే కొడుకు తండ్రిని చూసుకోలేదో అదే సుఖం ఇచ్చిన కొడుకు దుఃఖానికి కారణమవుతున్నాడు. ఏదైతే నీకు ఇష్టమైన పదార్థమో ఇంకా కొంచెం ఎక్కువ తీసుకున్నామంటే అదే పదార్థం నీకు దుఃఖాన్ని ఇస్తుంది. కాబట్టి ఇక్కడ పరోక్షంగా సుఖం వెనుక కూడా ఏమున్నాయి? దుఃఖాలే ఉన్నాయి. మనం సుఖపడుతున్నామని అనుకుంటున్నాము. అడుగునా ప్లాస్టిక్ బాటిల్స్, సో ఫ్యాషన్ స్టైల్. ఒకప్పుడైతే కుండలు ఉంటాయి, అది మనకి ఇప్పుడు ఓల్డ్ స్టైల్, అజ్ఞానం. కానీ మనకి ప్లాస్టిక్ బాటిల్ ఉండడం జ్ఞానం, కల్చర్ కదా. స్టైల్గా చిన్న బాటిల్ ఉంటుంది. ఎవరు సీఎం పిఎం దగ్గర కూడా బాటిల్ ఉంటుంది. ఒకప్పుడు ఏముండేనంటే చిన్నగా ఒక రాగి చెంబు, రాతి చెంబు, ఒక మట్టి చెంబు ఉండే. మీరు అలా పెట్టుకుంటే మర చెంబు గాడు అంటారు. కానీ వీడి క్యాన్సర్ రాదు, వాడికే వస్తుంది. వాడు టెక్నాలజికల్ అడ్వాన్స్ అంటాడు. వాడి ఒంట్లో మొత్తం లివర్ పోతుంది, క్యాన్సర్ అన్నీ వస్తాయి. మరి ఇదంతా ఏంది? నాలెడ్జ్, టెక్నాలజీ అనుకుంటున్నాము. చూడండి ఎంత తేడా ఉందో. మనం చూసేదంతా అలా ఉంది. ఇదంతా దుఃఖ సాగరం. మొత్తం ఇక్కడ దుఃఖాలే ఉంటాయి తప్ప సుఖం ఉండదు. మనం చూసే అడపాదడప సుఖము కూడా దుఃఖం వైపు నడిపించేదే. కాబట్టి ఇక మనకి ఈ భౌతిక ప్రపంచంలో దుఃఖము తప్ప సుఖము దొరకదు. మరి అలా దొరకనప్పటికీ మనం ఏం చేస్తున్నామయ్యా అంటే అడుగడుగున సుఖం దొరుకుతుందేమో అని ట్రై చేస్తూ ఉన్నాం వాస్తవానికి మనం. మరి దీనివల్ల ఏమి లాభం లేదు. కాబట్టి అజ్ఞానము, లౌకికము, నిజలాభము. మన నిజలాభం ఏంటి? వైకుంఠ ప్రయాణము. వైకుంఠ ప్రయాణము, అక్కడికి పోవడానికి చేయాల్సినవి నిజలాభము. జ్ఞానము దేనికి సంబంధించింది? నిజమైన లాభాన్ని ఇస్తుంది. దేనికి సంబంధించిన జ్ఞానము నిజమైన, నువ్వు అడ్డమన్నట్టుంది బహుశా, నిజమైన జ్ఞానాన్ని, నిజమైన లాభాన్ని ఏ జ్ఞానం ఇస్తుంది? ఆధ్యాత్మిక జ్ఞానం. ఈ భవసాగరంలోనే కూర్చోబెట్టే జ్ఞానం ఏంటి? భౌతిక జ్ఞానం. ఇక్కడే కూర్చోబెడుతుంది. ఇక్కడే మనిషి కావచ్చు, కుక్క కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇక్కడే కూర్చోబెడుతుంది అన్నమాట. లౌకికుడు అంటే ఎవరు? కేవలం శరీర జ్ఞానము చుట్టూ శరీరం కోసమే తిరిగేవాడిని లౌకికుడు అంటాడు. ఇక తర్వాత మన పాయింట్కి వచ్చేస్తే, గురుర్న సస్యాత్ స్వజనో న సస్యాత్ పితా న సస్యాత్ జననీ న సస్యాత్ దైవం న తత్స్యాన్న పతిశ్చ సత్యాన్న యో చ వేద్య సముపేత మృత్యుం. అంటే పెళ్లి చేసుకొని ఈరోజు పిల్లల్ని దేనికి కడుతున్నారు చెప్పండి? పిల్లల్ని ఎందుకు అంటున్నారు ఇవాళ? మొదటి రీజన్ చెప్పండి. వంశం. ఇది ఆలోచన ఉంది, కానీ ఇది సెకండ్ ఆలోచన ఉంటుంది నేను అనుకుంటున్నా. ఫస్ట్ ఆలోచన వేరే ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ కూడా సెకండ్ థర్డే ఒకటి ఉంటుంది. ఫస్ట్ ఆలోచన అది నేను రేపు కర్ర పట్టుకున్నప్పుడు వాడు నన్ను పట్టుకొని నడిపించి భోజనం చెప్పేసి కూర్చోబెట్టి కొన్నాళ్ళకు నాకు ఒక ఆధారం వస్తుంది అని ఆశ.
కదా. అదే ఫస్ట్ ఆశ. ఇక మిగిలినవన్నీ వంశాంకురాలు, తలకాయ తగలబెట్టడాలు ఇవన్నీ రెండోవే. మూడోవే ఫస్ట్ నాకు అండగా ఉంటాడు ముసలోడైనాక. బయటని నమ్మలేము, వాడు పెట్టుకుడు తీసుకుపోతాడని భయం అనమాట. అందుకనే నా ఇంట్లో పుట్టినోడు ఒకడు కావాలి అనే కోరిక ఉంటుంది. సంతానం ఫస్ట్ కోరిక అదే. ఇక తర్వాత మిగిలినవన్నీ వంశాంకురాలు, ఇంకేదో చెప్పారు కదా, రకరకాలుగా ఏదైనా కావచ్చు, ఇవన్నీ ఉంటాయి ఇన్వెస్ట్మెంట్లు. కాబట్టి వాస్తవానికి ఎవరైతే పెళ్లి చేసుకున్నారో వాళ్ళకి ఒక బాధ్యత ఇచ్చాడు భగవంతుడు. ఆ యొక్క బాధ్యత ఏంటి అంటే, ఇంతకు ముందు మాట్లాడిన విషయాలలో నిజ లాభం ఉంది చూసారా, ఏంటి ఆ ముక్తి. ఆ ముక్తి వైపు నడిపించనప్పుడు వాడు తండ్రి కాదు, తల్లి కాదు, పశు సమానుడే. అసలు అతడికి పెళ్లి చేసుకునే హక్కు లేదు, తండ్రి అయ్యే హక్కు లేదు, తల్లి అయ్యే హక్కు లేదు. ఇది రూలు, భగవంతుడి శాసనం ఇది. భగవత్ శాసనం ఏంటి అంటే, నువ్వు పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటున్నావంటే మగవాడి యొక్క బాధ్యత ఏంటంటే భార్యని, పిల్లలని ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తూ నిజలాభము వైపు నడిపించాలి. ఇప్పుడు మనం నేర్చుకున్నాం కదా, నిజలాభం వైపు నడిపించాలి. ఆ బాధ్యత, కుటుంబం బాధ్యత మొత్తం తండ్రి మీద ఉంది. తర్వాత రెండవ బాధ్యత తల్లి మీద ఉంది, పిల్లల మీద తీసుకోండి. ముక్తి మార్గం వైపు నడిపి మొదటి ఎవరు? తల్లి, తండ్రి, గురువు. తర్వాత గురువు కాకూడదు అని చెప్తున్నారు సత్యాలు. ఎవరెవరంటే గురువు, తండ్రి, భర్త, తల్లి, ఆరాధ్య దైవము. ఆరాధ్య దైవం అంటే మా ఇంటి ఇలవేల్పు కులదైవం అంటావా, ఇంటింటికి ఒకళ్ళు ఉంటారు కదా. సో మీరు కులదైవంగా తీసుకున్నప్పుడు ఆ దైవం ఎవరైతే ఉన్నారో ఆ దైవము కూడా మిమ్మల్ని, ఎస్ నేను ఇంటి కులదైవాన్ని అని భావించాలి. వాళ్ళు కూడా మిమ్మల్ని ముక్తి వైపే నడిపించాలి. లేకపోతే కులదైవము అనే ఆ బిరుదు వాళ్ళు తీసుకోరు. మనం వేసుకుంటామేమో కానీ వాళ్ళు తీసుకోరు. గురువు, ఓకే, తల్లి, తండ్రి, భర్త, ఈ మూడైతే మనకు తెలుసు కదా. తల్లి, తండ్రి, భర్త, ఈ ఆరాధ్య ఎంతవరకు అర్థమైపోయింది. నెక్స్ట్ గురువు. గురువు అంటే ఎవరు? గురువు ఎవరు? మనం పోయి ఈ స్కూళ్ళల్లో గురువా? ఈ స్కూళ్ళల్లో వాస్తవానికి ఈరోజు మనం ఏ స్కూల్కి అయితే వెళ్తున్నామో వాళ్ళు గురువులు. వాళ్ళని ఏమనాలి? యాక్చువల్గా గురువులు కాదు మనం అంటున్నాము, అది ఉపాధ్యాయులు అనాలి. స్కూళ్ళల్లో చదువు చెప్పే వాళ్ళని ఏమనాలి? ఉపాధ్యాయులు, గురువు కాదు. సరే, దాన్ని మనము సంస్కృతంలో ఉన్న పేపర్ వర్డ్ని పట్టుకొచ్చి కాపీ పెట్టేసి మనం వాడుకుంటున్నాంలే కానీ కాపీ రైటు, పేటెంట్ కృష్ణుడు తీసుకోలేదు కదా. అందుకనే మనం వాడుతున్నాం. కృష్ణుడు పేటెంట్ తీసుకొని రిజిస్టర్ చేసుకొని ఉంటే ఎవడు వాడేవాడు కాదు. మనం గురువు అంటున్నాం కానీ హక్కు లేదు మనకి వాడడానికి. ఉపాధ్యాయుడు, టీచర్ అంతే. గురువు మన కళ్ళను తెరిపించేవాడు, ఈ నిజ లాభాన్ని తెలియజేసి నిజ లాభం వైపు నడిపించేవాడు గురువు. బయట గురువులు బయట ఎట్లా ఉన్నారు? నిజము, నువ్వు నా దగ్గరికి వస్తే నీకు ఇన్ని పైసలు ఇస్తే నీకు మంచిగా నీకు అన్నీ కూడా చేపిస్తా. నువ్వు లాస్ట్ నెల రోజులల్లా, వారం రోజుల్లో, 10 ఏళ్ళల్లో ఇన్ని చేసిన పాపాలన్నీ తీసేస్తా, నిన్ను స్వర్గానికి పంపిస్తా, నీకు ఎదురే లేదు, నీకు డబ్బులు 100 కోట్లు సంపాదించేటట్టు నేను ఇస్తా, నీకు పెద్ద పెద్ద యంత్రాలు కడతా, నువ్వు మస్తు సంపాదించుకుంటావు, నేను నీ గురువుని, నా శిష్యుడివి అంటాడు. అయ్యా ఒకటి ఆలోచించండి, గుడ్డి వాళ్ళు కాకపోతే ఏమడుగుతున్నాడు? నువ్వు నాకు ఇన్ని డబ్బులు ఇస్తే నేను కోటీశ్వరుని చేస్తా అంటుండా? మరి ఆ డబ్బులు ఎందుకండి? నిన్ను కోటీశ్వరిని నేను చేసినాక నేను అదే యంత్రం కట్టుకొని నేను కోటీశ్వరుని కాలేనా? అర్థమవుతుందా? ఎందుకు డబ్బులు ఎందుకండి? ఇంకొకరి దగ్గర డబ్బులు ఇస్తే నిన్ను కోటీశ్వరుని చేస్తా, నేను డబ్బులు ఇస్తే నీ వ్యాపారం నడిచేటట్లు చేస్తా అంటున్నాడు. అంటే అలానే అంటారా లేదా? బయట గురువుల్లాగా చెప్పుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారా లేదా? ఎవడైతే గురువులా ఉండి నీకు ధనాన్ని పెంచేటట్టు చేస్తా, పేరు ప్రతిష్ట వచ్చేటట్లు చేస్తా, నీకు ఎదురు లేకుండా చేస్తా, నాకు ఈ దక్షిణ ఇవ్వు, నాకు ఇది చెయ్యి అన్నాడు అనుకో, ఆయన ఇప్పటి వరకు మీరు అర్థం చేసుకున్న దాని వరకు ఏమనాలో మీరే చెప్పుకోండి. నేనేం చెప్పను పదమిక. గురువు అనేవాడు ఎప్పుడు కూడా డబ్బుల కోసం పనిచేయడు. ఫస్ట్ నీకు డబ్బులను వచ్చేటట్టు చేస్తాను అని ఆశలు పెట్టి ఈ భౌతిక ప్రపంచంలో ఈ శరీర బంధనం చుట్టూ తిప్పడు. ఈ శరీరం చుట్టూ తిప్పడు. ముందు గురువు అనేవాడు ఫస్ట్ ఇవ్వాల్సిన జ్ఞానం ఏంటి అంటే ఆత్మజ్ఞానం. ఫస్ట్ అరే నువ్వు ఆత్మవిరా, శరీరానివి కాదు. ఆత్మ కోసం లాభం కలగాలి, నిజ లాభం కలగాలి. ఇది కలగాలి అని అంటే వైకుంఠనాథుణ్ణి పట్టుకోవాలి, విష్ణువుని, కృష్ణుణ్ణి. మనం ఆయన పాదాలు మనం పట్టుకున్నామా అయిపోతుంది. మనము 2-3 రూపాయల చిల్లర బిస్కెట్ల కోసం రాజకీయ నాయకుల కాళ్ళు పట్టుకుంటాం, వీధి రౌడీల కాళ్ళు పట్టుకుంటాం, ఎన్నో రకాలుగా పట్టుకుంటాం. 2 చిల్లర బిస్కెట్ల కోసం, ఫేవర్ కోసం.
మరి భగవంతుడిని పట్టుకుంటే, ఆయన కాళ్ళని పట్టుకుంటే ఇంకెవడి కాళ్ళు పట్టుకోకుండా చేస్తాడు కదా. ఇది మనం తెలుసుకోలేకపోతున్నాం. భగవంతుడి కాళ్ళు పట్టుకుంటే ఆయన ఆ స్వామి పాదాలు శరణాగతి. వెంకటేశ్వర స్వామి ఏ పోస్టర్లో ఇంతమంది ఎవరున్నారు వెంకటేశ్వర స్వామి భక్తులు? చేయొద్దండి. 1, 2, 3 మన వెంకటేశ్వర స్వామి పోస్టర్ మీనింగ్ చెప్పాలి నాకు. ఎలా నిలబడతాడో నిలబెట్టి చూపించాలి. శ్రీనివాసపడి పెట్టాడు నిలబడండి. వెంకటేశ్వర స్వామి ఎలా నిలబడతాడు ఇప్పుడు చూపిస్తాడు చెప్పండి. ఎందుకంటే మీరు వెంకటేశ్వర స్వామి బొమ్మని మీరు ఎట్లా నిలబడతాడు చెప్పండి. లక్ష్మీదేవి లాగా పెడుతున్నారు మీరు. రైట్ కుడి చేయి కరెక్టే. సారీ మీరు వెంకటేశ్వర స్వామి భక్తులు లేదా? ఎడవ చెయ్యి మిస్ అయిపోయిందా? ఇవి ఇక్కడ ఉన్నాడు చూడండి. ఇది మీ అందరికి కనబడదు. ఇది చూసి ప్రభు పెడతాడు చూడండి. ఇలా 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 పెడతాడు. ఎడమ చెయ్యి ఇలా పట్టుకొని చూపిస్తాడు. కుడి చెయ్యి ఎటు చూపిస్తున్నాడు? కిందికి చూపిస్తున్నాడు. ఏమో అర్థం తెలుసా? నా పాదాలను ఆశ్రయించు. మరి ఈ చెయ్యి అర్థం చెప్పాలి ఇప్పుడు. ఈ సాగరము భవసాగరం సముద్రం ఉందా? సముద్రంలో మీరు పోయి సముద్రంలో మునిగితే బతుకుతారో చస్తాడు ఎవడైనా? మునుగుతాడు కదా. నీకు అంత పెద్ద సముద్రము కూడా ఇక్కడ దాకానే ఉంటదిరా అని అర్థం. స్వామి పాదాలను పట్టుకుంటే ఇంత పెద్ద భవసాగరం కూడా ఇంటి అవుతుంది. నీకు టెన్షన్లు లేవు. అది స్వామి యొక్క పోస్చర్ అర్థం. ఎంతసేపు ఉన్నా అలా పైన కిరీటం బాగుంది, అదంతా పూలమాల బాగుంది, ఇది బాగుంది, అది చూస్తున్నాం కాదు. స్వామి ఎంత అద్భుతమైన స్టేట్మెంట్ ఇస్తున్నాయని నిలబడి దర్శనం. అరే నా కాళ్ళని నేను శరణాగతి పొందురా, నీకు ఇక్కడ సముద్రంలో నీకేం లేదు, మోకాళ్ళకి అడుగును ఇక్కడన్నా. ఆయన చెయ్యి వాస్తవానికి చెప్పాలంటే ఇలా ఇక్కడ కిందికి చూపిస్తున్నాడు. కానీ భాగవతంలో ఏం చెప్పాడంటే ఇక్కడ దాకా రావడం కాదు. ఈ భవసాగరం ఎంత చిన్నగా అవుతుందో తెలుసా? మన ఆవు దూడ ఉంటుందా? ఆవు దూడ ఇలా నడుస్తున్నప్పుడు ఆవు దాడు గిట్ట కింద ఒక చిన్న గుంత అవుతుందా? ఆ గుట్టలో ఎన్ని నీళ్ళు పడతాయి? ట్యాంక్ పడుతుందా? చెంచులే. అది దాటడం కష్టమా? ఇలాగ పిల్లలకాయ ఉన్నారు, ఎవరైనా దాడతారు, బుజ్జి పిల్లలు దాడతారు. అంత చిన్నగా అవుతుందట ఈ సముద్రం నీకు. ఎప్పుడు? ఆయన పాదాలను ఆశ్రయిస్తే. గోవిందా. మరి ఎవరి పాదాలను ఆశ్రయిస్తున్నా మనము? రాజకీయ నాయకుల పాదాలను ఆశ్రయిస్తున్నాము. ఆ ఇంటోటిది ఇంటోటి బజారుని వాడు నాకు ఇస్తాడేమో, బిస్కెట్లు ఇస్తాడేమోనని పాదాలను ఆశ్రయిస్తున్నాము. ఎన్ని రోజులు ఉంటాయండి ఆ బిస్కెట్లు? నీకు వాడి బిస్కెట్ల కోసం నీకు పని చేస్తాడు. ఆయనైనా ఆఖరికి ఆయననే మనం పాద శరణాగతి చేయాల్సిందే. భగవంతుడు మీకు ఇయ్యలేనిది ఏమీ లేదు. ఆయన ఇవ్వలేనిది ఏం లేదు. అదే ఏదో అడిగేందో ఆ వీధి వాళ్ళని అడిగే బదులు స్వామిని అడగండి. స్వామి పాదాలని పట్టుకోండి, వెంకన్నను పట్టుకోండి, కృష్ణయ్యని పట్టుకోండి, విష్ణువుని పట్టుకోండి, రామయ్య తండ్రిని పట్టుకోండి, ఏదో విష్ణు భగవాన్ని పట్టుకోండి. శివుడైనా మీకు ఇష్టమా? పర్వాలేదు. మీరు శివుణ్ణి ప్రేమిస్తే ఆ పాదాల వైపు దారి చూపిస్తాడు. ఇలా సిన్సియర్గా ప్రేమిస్తే. పిచ్చిగా చేస్తే మళ్ళీ అక్కడే కూర్చోబెడతాడు, శ్మశానంలో కూర్చోబెడతాడు. ఎవడు సిన్సియర్గా శివుని భక్తుడు ఉంటారో శ్మశానం నుంచి నీకు వెకేషన్ ఇస్తున్నాను నాన్న, చక్కగా నువ్వు అలా 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 వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామి ఇలా చూపిస్తున్నారు కదా అక్కడికి వెళ్ళంటాడు. వాళ్ళ వరకు ఇక్కడికి వస్తారు. ఎవరైతే తిక్కగా అట్లాగే పిచ్చిగా తన్నుకుంటూ పిసుకుంటూ గొడుక్కుంటూ గొడవలు పెట్టుకుంటూ పిచ్చిగా ఉంటారు, కొంతమంది ఉంటారు కదా, వాళ్ళందరూ మీరందరూ ఈయనే ఉండండి నాన్న, మనందరం కలిసి డాన్స్ వేద్దాము శ్మశానంలో అంటాడు శివుడు. అర్థమైందా? శ్మశానంలో కూర్చుందాం, ఇన్నే మనందరం, మీరు ఈడ కూర్చోవడం బెటరు, అడిగి పోతే బెటరు. మేబీ అక్కడ శ్మశానంలో ఉన్నాడు, ఇక్కడ మనం భక్తి చేసుకుంటూ గొడవ చేసుకుంటూ ఇక్కడ మనం ఉన్నామేమో. మనం అక్కడి నుంచి కదలం, పరోక్షంగా మనం శ్మశానంలో కూర్చోబెడతాడు స్వామి. పిచ్చి పనులు చేయకుండా కూర్చోనానా అన్నట్టుగా వారు చేస్తారు కాదు. శివుడు ఏమంటాడు? శివుడు చక్కనైనా రామనామం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే చక్కగా చెప్తున్నాడు. ఇదేవి సహస్రనామం చెబితే ఒక్కసారి రామ అంటే నీకు సహస్రనామం, విష్ణు సహస్రనామం చెప్పే అంత అద్భుతమైన లాభం వస్తుంది. కాబట్టి రామనామం చెప్పని నేను చెబుతాడు శివుడు. కాబట్టి స్వామి పాదాలను మనం దర్శనం చేసుకొని స్వామి పాదాలను శరణాగతి పొందుదాం. స్వామి పాదాల కింద సింబల్స్ ఉంటాయి. అంకుశము, శంకు, చక్రము, పువ్వు, పద్మం, ఇలా 24 ఎన్నో ఉంటాయి, 14 ఎన్నో ఉంటాయి. ఇవన్నీ పాదాలు గుర్తులు ఉంటాయి అన్నమాట. అది ఒక్కొక్క గుర్తు కూడా మనల్ని కాపాడుతూ ఉంటుంది. ఉదాహరణకి పద్మం ఉందనుకోండి, స్వామి పాదాల కింద పద్మము ఉంటుంది.
ఆ పద్మము మిమ్మల్ని ప్రేమతో ఆకర్షిస్తుంది. చక్రం ఉందనుకోండి మిమ్మల్ని రక్షిస్తుంది. పాదాలంటే ఏముంటుంది పాదాల కింద? సమస్తము ఉంది ఆయన పాదాల కింద. సమస్తం ఆయన పాదాల కింద ఏమీ లేనిది ఏమి లేదు. సమస్త బ్రహ్మాండాలు కూడా ఆయన పాదాల దగ్గరనే ఉన్నాయి. మన యొక్క భూమి కూడా చిన్న ఇసుక రేణువులా ఉంది. అందులో మనం ఎంత? ఆయనని మనము ప్రేమతో ఆశ్రయం చేసి భక్తితో, ఇప్పుడు మనం మొదటిసారి మాట్లాడిన పాయింట్కి వద్దాం. భక్తితో ఏంటి? ఆ భక్తితో ఏం చేయాలి? స్వామికి ఏం చేయాలి? సేవ చేయాలి. ఇంట్లో కూర్చోండి, స్వామికి చక్కగా సేవ చేయండి. మంచిగా ఆల్టర్ని శుభ్రంగా ఉంచండి. స్వామికి మీరు వండిన భోజనాన్ని పెట్టండి. స్వామి తినండి అయ్యా, కొంచెం భోజనం చేయండి అని ప్రేమగా పెట్టండి. తింటాడు ఆయన. తులసి వేసి స్నానం వేసి పెట్టండి, ఆయన తింటాడు. ఎలా తింటాడో ఆయనకి ఇష్టం, మీకు అనవసరం. మీరు ఆయన తినేది మీరు చూడాలంటే మనం బాగా చేయాలి, ఇంకా చానాళ్ళు చేయాలి. మనం చానాళ్ళు మనకు ఆ స్థాయి వచ్చినప్పుడు ఆయన తినేది మీరు చూడగలుగుతారు. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ని మీరు చూడగలుగుతారా? మీకు ఆ స్థాయి వస్తే ఆయన చూడగలుగుతారు. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్, భూమి మీద ఉన్న ప్రైమ్ మినిస్టర్నే మీరు టీవీలో తప్ప ఆడ చూడలేమే. మరి ఈ ప్రైమ్ మినిస్టర్లందరికీ స్వర్గరాజు ఇంద్రుడికి బ్రహ్మదేవుడికి బాసు. ఈ బాసుని మనం చూడాలంటే ఏంది మన పరిస్థితి? వాట్ ఈజ్ అవర్ కండిషన్? మన రైట్ ఏంది? మన హక్కు ఏంది? మన పరిస్థితి ఏంది? మనం ఎంత స్థాయిలో ఉన్నాం చూడలేం. స్వామికి చక్కగా ప్రేమగా సేవ చేయండి. స్వామికి ఇష్టమైంది ఏందో తెలుసుకోండి. ఇంట్లో రోజు సేవ చేయాలి. స్వామి ఏం చెప్పారో రోజు కూర్చొని భగవద్గీత మనకు చదువు వస్తే భగవద్గీత వినాలి. చదువు రాకపోతే మనకి వచ్చినాయి కదా ఏవే, ఇందులోంచి కొడుకుని అడగండి. ముసలి ఎవరైనా కోటి భగవద్గీత పెట్టురా ఇంట అని అడగండి. లేకపోతే అత్త కోడళ్ళు తన్నుకునే పంచాయతీ సీరియల్ పెట్టురా అనే బదులు నాకు భగవద్గీత లెక్చర్ పెట్టండి రా అనండి. ఎందుకు? దానివల్ల ఆ తన్నుకునే సీరియళ్ళు అవి ఇవి చూసేసి అడిగి పోదామని. ద్విపాద పశువుని కాదు నేను, ఏకపాద పశువును నిర్ణయించుకోవడానికి తప్ప ఏమీ లాభం లేదు కదా. ఈ భవసాగరంలో కొట్టుకుంటాం. స్వామి పాదాలను ఆశ్రయిస్తే భగవంతుడి యొక్క కృపకి మనం పొందినట్లయితే, అందుకని ఇక్కడ గురువు యొక్క బాధ్యత ఏంటంటే ఈ యొక్క జన్మ మృత్యు జరా వ్యాధి నుంచి బయటపడేయడానికి అనమాట. మనం భగవంతుడి పాదాలని మనం కరెక్ట్గా ఆశ్రయిస్తే ఫస్ట్ భగవంతుడు మనకి ఇచ్చే వరం ఏంటో తెలుసా? డబ్బులు కాదు, కోటీశ్వరులు కాదు, డైరెక్ట్ వచ్చే ఇవ్వకుంటాం అన్నాడు తెలుసా? ఫస్ట్ గురువుని ఇస్తాడు. ఫస్ట్ మీరు ఇంట్లో కూర్చొని భగవంతుని పాదాలను ఆశ్రయిస్తే ఆయన ఏమిస్తాడో తెలుసా? ఫస్ట్ మంచి గురువుని ఇస్తాడు. ఆ గురువును కూడా మీ హృదయంలో ఉన్న చెత్త ప్రకారం ఇస్తాడు. మనం ఎంత సిన్సియర్గా ఉంటే అంత సిన్సియర్ గురువుని ఇస్తాడు. మనం ఎంత సిన్సియర్గా ఉంటే అంత సిన్సియర్గా ఉన్న భక్తుల్ని మనకి అసోసియేషన్లకు ఇస్తాడు, ఫ్రెండ్స్ని ఇస్తాడు. మన యద్భావం తద్భవతి అంటాం కదా. ఇప్పుడు కాకులన్నీ ఒక దగ్గర ఉంటాయి. కాకులు హంసలు కూసోంగా చూసారా మీరు? చూడలేరు. కాబట్టి మనము ఎలాంటి భావంతో, స్వచ్ఛ భావంతో ఉన్నామో అలాంటి భావజాలంతో ఉన్న పరిస్థితులలోకి స్వామి కూర్చోబెడతారు. ఇక్కడైతే కూర్చుంటే బాగుంటుందిరా అని. కాబట్టి ఇక్కడ గురువు అట మనకి ఈ చావు పుట్టుకల నుంచి బయటపడేయడానికి గురువు అనేవారు వారికి సేవ చేయాలి. శిష్యులందరినీ ఎవరైతే ఈ యొక్క తీసుకున్నారో. సో కృష్ణుని గురించి చర్చించుకొని, ఇది నిజమైన సత్సంగము. ఎక్కడైతే భగవంతుడి గురించి చర్చ జరుగుతుందో, భగవంతుడి చెప్పింది తెలుసుకోవడానికి కూర్చున్నామో, ఎక్కడైతే భగవంతుణ్ణి సంతృప్తి పరచడం కోసం, భగవంతుణ్ణి తెలుసుకోవడం కోసం మనం ప్రయత్నం చేస్తున్నామో అది ఆయనను సంతృప్తి పరుస్తుంది. ఎప్పుడైతే ఎవరైనా మీరైనా ఎవరైనా మనం నిస్వార్థముగా మనం భగవంతుని సేవలో ఉన్నామనుకోండి, మనకి స్వామి ఎప్పుడు కూడా మీరు అది ఏ కోరిక లేకుండా చేయగలిగారు అనుకోండి, స్వామి ఎదురు చూస్తాడు. అరే వీరు కోరికలు కోరడేంట్రా, ఏదో అడిగితే ఇద్దామంటే. మీరు అబ్జర్వ్ చేయండి. మీరు మన ఇంట్లోకి ఏదైనా కొంతమంది పిల్లలు వచ్చారనుకోండి, కొంతమంది పిల్లలేమో మనం పెట్టకుండా నాకు పెట్టు అని గుంజుకొని తినేటట్టు ఉంటారు. అవునా? ఈ ఆడవాళ్ళకి బాగా అనుభవం, పెద్దవాళ్ళకి మగవాళ్ళకంటే కదా. కొంతమంది పిల్లలేమో తినురా అంటే వద్దు అంటారు, మోమాట పడతారు కదా. ఈ రెండు రకాలలో ఉంటారు కదా. ఎవరికి మీరు ఎక్కువ పెట్టబుద్ది అయితే? మోమాట పడేవాడికే కదా. నాకు పెట్టు ఆంటీ నాకు పెట్టు, ఇది అన్నవంటి ఏమవుతుంది? వాత పెట్టబుద్ది అయితే కదా. వీడేంద్ర బాబు ఎగబడి తప్పుతున్నాడు పక్కింటి నుంచి వచ్చి, ఇంత మొహవాటం లేదు, నాకు పెట్టు ఆంటీ అంటున్నాడు ఏందని అనిపిస్తుంది కదా. కొంచెం వాత కాకపోయినా కొంచెం సురుకు అనిపిస్తుంది కదా ఎగబడితే. అదే పిల్లగాడు మొహమాటతోనే పెట్టు అంటే వద్దు అంటే నాకు తిన్నాను, అరే తినరా వద్దురా మరి అప్పుడు వానికి ఇంకా పెట్టబుద్ధి అవుతుంది. అవునా కదా? ఇది మీ గుణమేనా కదా? అది అట్లనే స్వామిని ఏమడగకండి.
ఏమైనా కష్టం ఉన్నా బాధపడండి. అరే వీడేంద్ర ఇంత కష్టం వచ్చిన అడగడు, ఎదురు చూస్తుంటాడు ఆయనే. ఏం అడగని అవసరం లేదు. మన ఇంట్లో చిన్న పిల్లలకి ఏం కావాలో వాడికి తెలుసా మనకి తెలుసా? ఎక్కువ మనకే తెలుసు కదా. వాడికంటే కూడా మనకే ఎక్కువ తెలుసు. ఇది మాత్రం అందరూ ఒప్పుకుంటారా లేదా? ఆ, మరి మన మన ముందల మన పిల్లలు ఎలక పిల్లల్లాగా ఎంతనో, మనందరము ఆయన ముందల అంతే ఎలక పిల్లలం, చిన్న పిల్లకాలం. మనం ఏం తెలియదు. మనం ఏదో పెద్ద పెద్ద చీరలు కట్టేసినాం, పెద్ద పెద్ద దోతులు కట్టేసాం, నాకు 80 ఏళ్ళు వచ్చాయి, 50 ఏళ్ళు వచ్చాయి, ఓ 30 వచ్చినాయి అనుకుంటున్నాం. కానీ మనం ఆ స్వామి ముందల ధూళిని ఒక్క కూడా పనికిరా. మనం అంత చిన్న పిల్లకాయలం. మనం ఎలక పిల్ల కూడా తక్కువే. ఇంక అంతకు మించి నేను చెప్తాం, పేను కూడా పెట్టుకోవచ్చు. మనం అంత చిన్న పిల్లకాయలం. మన గురించి స్వామికి బాగా తెలుసు. మనకంటే ఎక్కువ మన గురించి మనకంటే ఎక్కువగా స్వామికే తెలుసు. మనం చేయాల్సిందేంటి? స్వామికి చక్కగా సేవ చేస్తూ స్వామి భక్తులకు సేవ చేయాలి. సీక్రెట్, రెండో సీక్రెట్. ఓన్లీ నేను కృష్ణుడికే సేవ చేస్తా అంటే ఆయన కృప లభించదు భక్తులకి. ఇక నేను ఇక్కడికి ఎందుకు వచ్చినా, మీరందరిలో కొంతమంది ఆల్రెడీ భక్తులు ఉన్నారు, కొంతమంది భక్తులు కావడానికి అవుతున్నారు. మీ అందరికీ సేవ చేయడం కోసమే నేను వచ్చాను చెప్పడానికి. మీకు ఎప్పుడైతే సేవ చేస్తానో స్వామి సంతోషపడతాడు. భగవంతుడు సంతోషపడాలంటే భగవత్ సేవ చేయాలి. భగవత్ సేవ అంటే భక్తులకి సేవ చేయడం, భగవంతుడికి సేవ చేయడం. భక్తులకు ఎప్పుడైతే సేవ చేస్తామో అది స్వామికి చాలా చాలా సంతృప్తినిస్తుంది. ఆ సేవ కూడా ఎలా చేయాలి అంటే అహైతుకి అప్రతిహత, ఎలాంటి స్వార్థము లేకుండా, కల్మషము లేకుండా, నిస్వార్థ భావంతో, అకించనత్వముతో, కృష్ణ నీ సంతృప్త్యర్థమే తప్ప నేను వేరే భావము లేదు, మీరు హ్యాపీగా ఉంటే చాలు నాకు. ఒకసారి కృష్ణుడికి తలనొప్పి లేస్తుంది. తగ్గట్టు తల్లినొప్పి తగ్గట్లేదు, అబ్బో అమ్మో అని నటిస్తున్నాడు కృష్ణుడు. పని నటించే నాటకాల రాయుడు కదా. ఏమి నటిస్తున్నాడు ఆయన నొప్పిలు చూసి ఇక ద్వారకలో రాణులందరూ బాధపడుతున్నారు. అయ్యో మా ఆయనకి ఏమైనా నొప్పి వస్తుంది, ఏదన్నా ఔషధం ఇయ్యలేనా నొప్పి తగ్గేటట్లు. కృష్ణుడు అమ్మో నొప్పి, అయ్యో నొప్పినే గుర్తున్నాడు. వీళ్ళందరూ ఏం చేయాలని చూసేస్తే అది ఇచ్చినా ఇది ఇచ్చినా, అది నిజంగా నొప్పి అయితే తగ్గుతుంది. దొంగ నొప్పి ఎన్ని ఔషధాలు ఇచ్చినా తగ్గుతుందా? తగ్గదు. అది అన్ని ఇస్తున్నారు, మందులు ఇస్తున్నారు, కానీ తగ్గట్లే. కృష్ణుడిని అడిగింది, ఏదన్నా తాగాలనిపిస్తుందా, ఈ నొప్పి తగ్గడానికి ఏదన్నా ఉంటే ఐడియా చెప్పయ్యా, మేము అన్ని చేసినామంటే. నాకు ఈ నొప్పి తగ్గాలంటే మీ మందులు ఏం పనిచేయవు, కానీ కొంచెం మట్టి తేవాలే. మట్టి అంటే ఏదో మట్టి కాదు, మీకు పాదాల కింద ఉంది కదా, గీక్కొచ్చి రాస్తే పోతుంది అన్నాడట. ఒక్కసారి వీళ్ళందరూ వైబ్రేషన్, మమ్మల్ని ఆడేయమంటారు. ఒక్కరు కూడా ఏరు. నారదుడు కానీ అక్కడ ఉన్న ఎవరు కూడా పాదాల కింద మట్టి ఇవ్వడానికి ధైర్యం చేయరు. స్వామికి పాదాలకు ధూళి మనం ఇస్తామా? బాబా నీ తలనొప్పి నీ నెత్తిన పెట్టుకోగాని మేమైతే ఏమన్నట్టుగా వీళ్ళందరూ ఉన్నారు. మాకు ప్రాబ్లం లేదు, నీ బాధ నువ్వు కూడా అన్నారు. కానీ ఎవరి వల్ల ఈయన బాధపడుతున్నాడు. వీళ్ళందరూ వెళ్ళి ఎవరు గోపికల దగ్గరికి వెళ్ళారు. బృందావనంలో గోపికలు ఉన్నారు కదా, వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా తలనొప్పి లేస్తుందట, కాళ్ళ కింద మట్టి ఇస్తే తగ్గుద్దట అంటే, అవునా అసలు అయ్యో మరి ఇంత లేట్ అయిందని కాళ్ళ కింద మట్టి తీసి గీకిచ్చేస్తున్నారు. నాదుడు అన్నాడు, ఏంటి మీకు పిచ్చా, మీరు కృష్ణుడికి మీ దుమ్ము ఇస్తారా, నరకానికి పోతారని అన్నాడు. అప్పుడు ఏమన్నారు వాళ్ళు, ఓకే స్వామి తొందరగా పో, ముందు మట్టి పెట్టుకో, తలనొప్పి తగ్గుతుంది, ఆయనకి నొప్పి తగ్గితే చాలు, మేము నరకానికైనా పోతాం, మేము నరకానికి పోతేంది పర్వాలేదు, నా కృష్ణుడికి తలనొప్పి తగ్గాలే. ఇది కదా కృష్ణుడి ఆనందం. వీళ్ళ నరకానికి పోనిస్తాడా కృష్ణుడు? వీళ్ళకి వాళ్ళ జోలికి వచ్చే ధైర్యం ఉందా నరకానికి? బ్రహ్మదేవుడు ఏమన్నాడో తెలుసా? కృష్ణుడితో ఏమంటాడో తెలుసా? స్వామి నాకెందుకు స్వామి ఈ పనికి మాలిన ఎదవ పోస్టునిచ్చినావు, నీచమైన బ్రహ్మ పోస్టునిచ్చావు. నీ బృందావనంలో ఒక గుల్మలత, ఒక చిన్న చెట్టు జన్మ ఇచ్చుంటే నేనెంతో అదృష్టవంతున్నయ్యేవాని కదా. అక్కడ గోపికలు నీ భక్తులందరూ ఇలా తొక్కుతూ పోతుంటే ఆ దుమ్ము నన్ను ఎత్తిన పెడితే నేను ధన్యమైపోయేవాని కదా. ఎందుకు స్వామి ఇలాంటి పనికి మాలిన పోస్టులో నన్ను కూర్చోబెట్టి నన్ను ఇబ్బంది పెడుతున్నావు అని అంటాడండి. ఇంకెవరు నరకానికి తీసుకుపోతాడా భగవంత్ భక్తుల్ని? మనం చేయాల్సిందేంటి? స్వామి ఆనందం కోసమే పని చేయాలి. ఎప్పుడైతే మనం ఆయన సంతృప్తి కోసమే చేస్తామో, మనం ఎలాంటి ఇదన్నీ మనం ఏమంటారు స్వార్థం పెట్టుకోకుండా చేస్తామో, స్వామి ఎప్పుడు ఎదురు చూస్తుంటారు. అలాంటి వాళ్ళ ఆజ్ఞ కోసం ఎదురు చూస్తుంటాడు ఒక్క క్షణం కూడా. ఇంకోటి, మనము మనకేది కావాలో మనకంటే ఎక్కువ స్వామికి తెలుసు. మనం ఇంత చేసామో నాకు వస్తలేదు, అంత చేసామో నాకు వస్తలేదు, 2 రోజులు అర్చన చేసామో లేదో, నాకేంటి లాటరీ రాలేదని ఎదురు చూస్తుంటాం, వీసా రాలేదని అందరూ చూస్తాం. స్వామి దగ్గర అవన్నీ చూడాల్సిన అవసరం లేదండి. మనం మనకి ఏం కావాలి, ఈ జన్మలో ఏం కావాలి, ఇప్పుడు ఏం కావాలి, మనం ఏం కర్మలు చేశాము, ఏం అవసరం ఉంది. మనం అప్పుడప్పుడు ఉదాహరణ చెప్తుంటాను. ఉదాహరణకి మనం మహాభారతంలో చూసినట్లయితే ద్రౌపది
ఒకసారి కృష్ణుడికి దెబ్బ తగిలితే కృష్ణుడు ఏం చేస్తాడు, సారీ ద్రౌపది ఆ యొక్క చీర, ఒంటి మీద ఉన్న చీర, బంగారు జరీ చీర ఇలా చింపేసి స్వామికి కడుతుంది, చిన్న ముక్క తీసి. ఏమి ఆలోచించరు. మామూలుగా అయితే పూర్తి ప్రేమ. ద్రౌపది అయినా, పాండవులు ఎవరైనా సరే వీళ్ళంతా మంచి ప్రేమ. కృష్ణుడు అంటే స్వచ్ఛమైన ప్రేమ. నన్ను కాపాడుతున్నాడు కాబట్టి ప్రేమిస్తున్నాని కాదు, వాళ్ళది స్వచ్ఛమైన ప్రేమ కాబట్టే ఎప్పుడు కాపాడుకుంటూ కూర్చున్నాడు కృష్ణుడు. వాళ్ళు ఏం అడగలే. అంతేగాని 10 మనిషి వ్యవసాయ ఆ చీర, వాళ్ళు మొన్న పాడేసిన చీర తీసుకురా గబుగా చింపకరా పనిలే. ఒట్టి మీద ఉన్న చీర ఇలా చింపేసి కట్టేసింది స్వామికి. ఇలా కట్టగానే ఏమి గిఫ్ట్ ఇవ్వలే కృష్ణుడు. నీకేం కావాలి చెల్లా, ఇంత ప్రేమ చూపించావు, ఏం గిఫ్ట్ ఏమైనా కావాలా అని అడగలేదు. ఇలా తీసుకొని గిఫ్ట్ ఇవ్వలే. ఇగో సుదర్శన చక్రం తీసుకో, ఈ శంఖాన్ని తీసుకొని ఏం చక్రం గిఫ్ట్ ఇవ్వలా. ఎందుకు ఇవ్వలా? తెలుసు రానున్న రోజుల్లో ఈ గిఫ్ట్ ఉపకారం నేను నీకు చేయాలి బిడ్డ చెల్ల ఉన్నది అని ఆయనకు తెలుసు. ద్రౌపదికి తెలియదు. ద్రౌపదికి తర్వాత అవసరం వచ్చిందా చీర? ఎంత అవసరం వచ్చింది? 1 మీటర్ సరిపోయిందా? వేల మీటర్లు తెలుసా? వేల మీటర్లు. మీకు విషయం తెలుసా? ఒక సీక్రెట్ మీకు పుస్తకాల్లో దొరకని సీక్రెట్ తెలుసా? కృష్ణుడు చీరను పంపిస్తాడు కదా, ఆ చీర కూడాట ఎలాంటి చీర పంపిస్తాడట అంటే ఆచార్యులు చెప్తారు, మామూలుగా ఏదో చీర పంపొచ్చు కదా. పద్మశాలి ఆయన్ని పిలిపించా, పద్మశాలి తొందరగా చీర మరి పంపించే అని కూడా అనలేదట. మళ్ళీ నేను పద్మశాలిని ఎవరైనా పిలిపించిన అనుకో, మళ్ళీ ఆమె వేసుకున్న డిజైన్లో ఏదైనా గింత మార్పు వస్తే ప్రాబ్లం అని ఆయన కూర్చుండట, చీర నేర్చుకున్నాడట కృష్ణుడు స్వయంగా కూర్చొని. ఇంత పోగు కూడా తేడా రాలేదట. ద్రౌపది ఎట్లాంటి చీర కట్టుకుందో ఎగ్జాక్ట్లీ ఏ డిజైన్ ఉందో అదే డిజైన్, మీకు జీరాక్స్ అనమాట, అదే చీరని అల్పించుకుంటూ పంపిస్తున్నాడట కృష్ణుడు స్వయంగా. ఇది మీకు పుస్తకాలలో దొరకదు. ఇవి కొన్ని ఇంటర్నల్ సీక్రెట్లు, ఓన్లీ ఆచార్యుల నుంచి దొరుకుతాయి ఈ సీక్రెట్లు. అవి చాలా సీక్రెట్స్ అనమాట. కొన్ని మన మీడియా కూడా ఉంటుంది కదా, మీడియా వెనక జరిగాయి మనకు తెలుస్తాయా? వాళ్ళ ఇంటి కొడుకు అల్లుడు ఫ్రెండ్ అయితే తెలుస్తాయి ఏం జరుగుతుందో కదా. అట్లనే కృష్ణుడి కూడా కొన్ని సీక్రెట్లు అన్ని పుస్తకాలలో రావు, అలా క్లోజ్గా దగ్గర ఉన్న వాళ్ళ నుంచి వస్తాయి. కాబట్టి స్వామి ఇక్కడ ఏం చేశాడు, ఆ రోజు ఇచ్చిన చిన్న సేవకి దానికి అనంతం ఎంత స్థాయిలో మనకి ఎప్పుడు కావాలో, ఎలా చూసుకోవాలో, మనల్ని ముందు గట్టెక్కించాలో, మన యొక్క నిజలాభం వైపు పోవాలంటే మన శ్రేయస్సు ఏది ముఖ్యమో అది చూసుకుంటూ వెళ్తాడు స్వామి. మనం ఎలా ఎక్కువగా దిగులు పడకుండా మన కర్మ ఎలా ఉందో ఆ కర్మని వదిలేసి మన ప్రయత్నం మనం చేస్తూ జీవితాన్ని చక్కగా శరీరం పోషించుకోవడానికి ఉద్యోగం చేయాలి, సంపాదించాలి. కృష్ణుడు భగవద్గీతలో ఎక్కడ చెప్పలేదు ఉద్యోగం వదిలేయని చెప్పలేదు, చదువు వదిలేయమని చెప్పలేదు, సంపాదించుకోవద్దని చెప్పలేదు. సంపాదించుకోండి, హ్యాపీగా ఉండండి, కుటుంబంతో బతకండి, భార్య పిల్లలతో చక్కగా బతకండి. కానీ కృష్ణుణ్ణి విష్ణువుని మరిచిపోయి బతకకండి. సేవ అనేది ముఖ్యం, లేకపోతే నిజ లాభానికి దూరం అవుతాము. రఘునాథ దాస గోస్వామి అని ఒక భక్తుడు ఉండేవారు అనమాట. రఘునాథ దాస గోస్వామి ఆయన బృందావనంలో కూర్చొని అక్కడ రాధాకుండ శ్యామకుండ అక్కడ కూర్చొని ఇలా జపం చేస్తున్నాడు. హరి కృష్ణ 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 హరి 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 రామ 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 హరి ఇలా జపం చేస్తున్నాడు. ఆయన జపం చేస్తూ ఉంటే ఆయనకి ఎండ ఉందా, నీడ ఉందా, ఉష్ణం వస్తుందా, ఆయనకి ఏం అవసరం లేదు. జపం చేసుకుంటూ కూర్చున్నాడు అంతే. జపం చేసుకుంటూ కూర్చున్నాడు, టైం వేస్ట్ అని. జపం చేస్తూ ఉంటుంటే ఆ ఎండ బాగా పాపం కొడుతుందట ఆయనకి. జపం చేస్తుంటే పట్టించుకోవట్లేడు. రాధారాణి వచ్చేసి ఇలా బయట కుంగు మొత్తం పట్టేసిందట ఆయనకి పైన ఇలా సారీ ముందల వేరే భక్తుడు సనాతన గోస్వామి చూసి, నువ్వు అది కట్టుకోవచ్చు కదా, రాధారాణి వచ్చి నీకు బయట కొంగు పట్టింది, నువ్వు అమ్మ నుంచి నువ్వు సేవ తీసుకుంటావా, కట్టుకోవచ్చు కదా అన్న. సరే అని అన్నాడట. మళ్ళీ కట్టుకోలేదు, మళ్ళీ జపం చేస్తున్నాడు. మళ్ళా సరేలే చేద్దాం, మళ్ళా కిటిరం ఏం కట్టుకోలే. మళ్ళీ ఒకసారి వెనక కృష్ణుడు కర్ర పట్టుకొని ఇలా నిలబడ్డాడంట. ఎందుకంటే పులి నీళ్లు తాగడానికి వచ్చేదట. అక్కడికి చిన్న కొలను ఉంది, రాధకుండ శాపం, నీళ్లు తాగడానికి వస్తే అరే ఈ పులి నా భక్తుని ఏమైనా చేస్తుందేమో అని అక్కడ స్వయంగా వచ్చి కర్ర పట్టుకొని ఆ పులి నీళ్లు తాగినంత సేపు నిలబడి స్వామి కృష్ణుడు ఆ పులి పోయినాక వెళ్ళిపోయాడు కృష్ణుడు. ఇది కూడా చూసింది. ఇట్లాంటి సంఘటనలు చూసేవాడు అనమాట. కృష్ణుడు రాకుండా కాపాడలేడా? వాస్తవానికి కృష్ణుడు నిలబడి కాపాడాల్సిన అవసరం లే, ఆయన రాకుండా కూడా కాపాడగలడు. కానీ ఆయనకు ఒక ప్రేమ, అరే నా భక్తుడు, నేను స్వయంగా చేయాలి, నేను స్వయంగా నా భక్తుడికి సేవ చేయాలి. స్వామి మనము ఎంత నిస్వార్థంగా 100% సేవలో ఉంటామో అదే నిస్వార్థంతో స్వామి మనకి నా భక్తుడికి నేను ఎలా సేవ చేయాలి,
నేను ఎప్పుడు నా భక్తుడి సేవ చేయాలి, నా భక్తుడిని నేను ఎలా చూసుకోవాలి. ఆయనకు అదే ఆలోచన, అదే బెంగ, అదే ధ్యాస తప్ప ఆయనకి వేరే అన్యమైన ఆలోచన ఉండదు. సాధవో హృదయ మధ్య కృష్ణుడు అంటాడు, నా యొక్క భక్తుల హృదయంలో నేనున్నాను, నా భక్తుల హృదయంలో నేనున్నాను, వాళ్ళ హృదయంలో నేనున్నాను తప్ప వాళ్ళకి నేను తప్ప వాళ్ళకి వేరే వాళ్ళు తెలియదు, నాకు వాళ్ళు తప్ప ఇంకెవడు తెలియదు. భక్తులు నేను భక్తులు అంతే అని చెప్తారు అనమాట కృష్ణుడు. కాబట్టి అలాంటి భగవంతుడికి పాదాలని తప్ప ఎవరిని శరణాగతి పొందుతారండి? ఎవరిని పొందుతాము? చంపడానికి మన ఏముంది, ఎవరు పూతన చంపడానికి వచ్చింది, స్వామిని చంపడానికి వచ్చారు. స్వామిని చంపడి పూతన ఏది పాలు విషంతో కూడిన పాలనిచ్చి చంపేద్దామని వస్తుంది కృష్ణుని. స్వామి ఏం చేస్తారు, ఆమె పంచ ప్రాణాలను హరించేసి స్వామిని వైకుంఠానికి తీసుకుని వెళ్ళిపోతారు. కాబట్టి మనము ఈ పూతన ఎవరో తెలుసా? ఒక స్టోరీ చెప్పేసి క్లోజ్ చేసుకుందాం. పూతన ఇంతకుముందు జన్మలో బలిచక్రవర్తి చెల్లెలు. బలిచక్రవర్తి చెల్లెలు ఏమవుతుంది అంటే, ఫస్ట్ బలిచక్రవర్తి దగ్గరికి ఎవరు వస్తారు? స్వామి వామనదేవుడు వస్తాడు. వామనదేవుడు ఎందుకు వస్తాడు? రాజ్యం మొత్తం తీసుకుందామని వస్తాడు. మామూలుగా స్వామి ఇంతకుముందు వేరే రాక్షసుల్ని చంపడానికి వచ్చాడా, భిక్ష కోసం వచ్చాడా? రావణాసుని చంపాడా, భిక్ష చేసుకున్నాడా? రావణాసుని చంపేశాడు. కంసుని చంపిండా, భిక్ష అడిగిండా? అట్లా ఏ రాక్షసుని చంపిండు కానీ భిక్ష అడిగిండా? మరి బలిచక్రవర్తిని చంపడానికి వచ్చిండా? రాలే, భిక్షకు వచ్చిండు రాక్షసుడి దగ్గరికి. ఎందుకు? ప్రహ్లాదుడి మనువుడు, కృష్ణుడి భక్తుడు. అరే, నా భక్తుడి మనువుని రాక్షసుడైతే నేను ఎట్లా చంపుతా? చంపడు కదా, ఇష్టం. నా భక్తుడు అంటే ఆయనకు ప్రాణం. ఆయనకు సంబంధించిన వాళ్ళు రాక్షసులైనా కానీ అంత తొందరగా ఆయన నిర్ణయం తీసుకోడు. సరే, నా భక్తుడు కదా, వద్దులే, ఈయనని వేరే విధంగా హ్యాండిల్ చేద్దామని చెప్పి వస్తాడు. భిక్ష కోసం వస్తాడు అనమాట. భిక్ష తీసుకొని మోసంగా ప్రేమ మోసం చేసేసి తీసుకొని మొత్తం. బలిచక్రవర్తి కూడా మంచి భక్తుడు. అది ఒక విచిత్రమైన, అది ఆత్మ అర్పణకి భక్తి అనమాట. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఎప్పుడైతే ఈ వామనుడు ఎంత అందంగా ఉన్నాడంటే, బుజ్జి బాలుడు, పొట్టిగా ఉండి గుండు ఇలా చక్కగా ఉండి వచ్చాడు. ఆ అందాన్ని చూసి బల్లి చక్రవర్తి సోదరి ఉంది ఒక ఆమె ఈయనను చూసి, ఈ వామన్ని చూసి, అబ్బా ఎంత బాగున్నాడు పిల్లగాడు, ఎంత ముద్దుగున్నాడు. ఆమెకి తల్లి భావం వచ్చింది. అబ్బా ఈ పిల్లగాడికి పాలిస్తే బాగున్నట్టే తల్లి భావం వస్తుంది కదా. అంటే ఈ రోజు రాకపోవచ్చు అనుకోండి, వీడికి నేను పాలు ఇవ్వాలి, అది వేరే విషయం అనుకోండి. ఆ రోజు ఆమెకి అంత చక్కగా పాలు ఇద్దామనే భావం వచ్చిందట, అరే నా పుత్రుడు లాగున్నాడని. ఎప్పుడైతే బలి చక్రవర్తి దగ్గర మోసం చేసి 3 అడుగులు తీసుకొని మొత్తం తీసుకోవడం మొదలు పెట్టిండో, కోపం వచ్చేసింది ఆమెకి. నేను పాలు ఇద్దాం అనుకున్నా, దొంగోడు నా అన్న సొమ్మంతా తీసేసుకున్నాడా, పాలుగా తీయాల్సింది విషం పెట్టి చంపి పడేయాలని అనుకున్నట. అంతకుముందు ఉన్న భావం అంతా రివర్స్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఆమె హృదయములో స్వామిని చూడగానే 2 కోరికలు కలిగినాయి. ఒక కోరిక ఏంది, పాలు ఇవ్వాలని. ఇంకో కోరిక ఏంది, విషం పెట్టి చంపాలని. నాన్న నీకు 2 కోరికలు ఉన్నాయి కదా, తీరుస్తాను వచ్చేసేయని ఆమెనే పూతన శరీరంలో పెట్టాడు. పూతన పుట్టుక ఇచ్చాడు. కాబట్టి పూతన ఏం చేసింది, స్తనాలకి విషం రాసుకొని పాలిచ్చింది. 2 కోరికలు తీరినే లేదా? విషం పెట్టి చంపుదాం అనుకుంది, పాలిద్దాం అనుకుంది, 2 కలిసి వచ్చినాయి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఏదైనా ఒక కోరిక కోరున్నామంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని కోరుకోవాలి. ఒళ్ళు చాలా దగ్గర పెట్టుకొని అసలు కోరకపోతే అదృష్టవంతుడు. కోరినమా అంటే చాలా జాగ్రత్తగా కోరుకోవాలి. మీరు ఎంత జాగ్రత్తగా కోరుకోయినా, కంసుడాడికి పోయిండు, రావణాసుడికి పోయిండు, నేను బతకాలి, అమరణంగా ఉండాలని ఏమన్నా బతికిందా? ఏమన్నా ఎల్ఐసి ఇన్సూరెన్స్ పాలసీ పనికొచ్చిందా? ఎల్ఐసి పాలసీలో ఎన్ని క్లెయిమ్ కండిషన్స్ పెట్టినా అన్ని ఫెయిల్ అయిపోతాయి. కంసుడు ఎన్నెన్నో పెట్టుకుంటే ఇన్సూరెన్స్ ఫెయిల్ అయిందా, సక్సెస్ అయిందా? చచ్చిపోయిండు. రావణాసుడు కూడా పెద్ద లిస్ట్ పెట్టుకున్నాడు, నేను ఇళ్లతో చావద్దు, ఇలా చావద్దని. పోయింది. ఆయన సృష్టి 84 లక్షల జీవరాశులు ఉన్న సృష్టి. మీరేం కోరుకోగలుగుతారండి ఆయన కోరిక? మీరు ఆయన ఎంకన్నా కనపడగానే, స్వామి ఇగో ఈ పురుగు ద్వారా, ఈ పాము ద్వారా, ఈడి ద్వారా సాగొద్దు అని అడిగినాం అనుకో, ఇంకా 84 లక్షలు నువ్వు 50-100 జరగలుగుతావు. ఇంకా 80 లక్షలు ఉన్నాయి. 84 లక్షలు ఉన్నాయి. ఏ జీవైన వచ్చి నేను తప్పొచ్చు. రావణాసుడు అహంకారంతో మానవుడు ఏం చేయలేరా, మానవులు ఏం చేయలేదు, వదిలేయమన్నాడు. ఆఖరికి స్వామి నరుల్లా వచ్చేసి చంపేశాడు. కాబట్టి భగవంతునితో మనం పెట్టుకోకుండా భగవంతుని పాదాలను మనం శరణాగతి పొందినట్లయితే, మనం దేనికోసమైతే కోరుకుంటున్నామో, సంతోషంగా ఉండాలని ప్రతిరోజు ప్రయత్నం చేస్తున్నామో,
ఆ సంతోషం శాశ్వతం చేసుకోవాలంటే స్వామి పాదాలను ఆశ్రయించాలి. మనం ప్రతిరోజు దేనికోసం ట్రై చేస్తున్నాం చెప్పండి? ఆ? ఆనందం కోసమే కదా. ఎవరన్నా దేనికోసం ట్రై చేస్తురా? మీరేమైనా అనొచ్చు, లేదు స్వామీజీ నేను డబ్బుల కోసం ట్రై చేస్తున్నా అన్నారు అనుకో, డబ్బులు ఎందుకు కావాలి? ఆ? ఆనందమే కదా. లేదు స్వామి నాకు వీసా కోసం ట్రై చేస్తున్నా, వీసా ఎందుకు కావాలి? ఆనందమే కావాలి. లేదు స్వామి ఆనందం కాదు, నాకు 5 అంతస్తుల బిల్డింగ్ కోసం చూస్తున్నా, ఇల్లింగ్ ఎందుకు కావాలి? మీ ప్రతి ఒక్క కోరిక దేని చుట్టూ పోతుంది? సంతోషం కోసమే పోతుంది. ఆ సంతోషం శాశ్వతమా? ఫుల్ స్టాప్ పడుతుందిగా. ఫుల్ స్టాప్ పడుతుంది కదా. ఆ ఫుల్ స్టాప్ పడే సంతోషం ఎందుకు మనకి? సంతోషంగా ఉందాం, ఆయన పాదాలని పట్టుకొని శాశ్వతమైన ఆనందాన్ని పొందుదాం, వైకుంఠానందం పొందుతాం, వైకుంఠ నివాసం నిజలాభాన్ని పొందుతాం. ఆ నిజలాభాన్ని మనం పొందామా, ఇక దుఃఖం అనేది మనం జీవితంలో ఎక్కడ చూడం. దానికోసం ప్రయత్నం చేయండి. ఈ నిజలాభం పొందాలంటే ఈ జపం చేయాలి, మంత్రగా చేద్దాం. ఓకేనా? ఈ హరే కృష్ణ మహామంత్రము రోజు మీరు చెప్పినట్లయితే ఒక 108 సార్లు, ఓకేనా? ఈ 108 సార్లు జపం చేయగలిగితే శ్రద్ధగా స్వామి పాదాలను స్మరిస్తూ శ్రవణం చేస్తూ మనకి శ్రేయస్సు నిజమైన లాభము కలుగుతుంది. ఏంటి